ప్రేమగల మా తండ్రి, జీవం గల మా ప్రభా, ఈ కొద్ది కాల సమయంలో నీ యొక్క సన్నిధికి వచ్చాం. నీ వాక్యం నుంచి మమ్మల్ని గద్దించవలసిన విషయాలు, మేము నేర్చుకోవాల్సిన విషయాలు సరి చేసుకొని ప్రభాది గదవా ప్రభా, ఈ ప్రపంచం తారుమారుగా ఉన్న ప్రపంచాన్ని ప్రభాది గదవా సరి చేయడానికి ప్రభా, అది రైట్ వేలో ప్రభా సెట్ చేయడానికి మమ్మల్ని పిలుచుకుంటాం. కాబట్టి మేము లోకానికి వెలుగు అన్నప్పుడు ఎలాంటి సిస్టమ్స్ని మేము డెవలప్ చేయాలి, ఎలాగ వెలుగును సృష్టించాలో మాకు బోధించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో చాలాసార్లు మనం వరల్డ్ వ్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ప్రాపంచిక దృక్పథాలు అని అంటాం. అంటే ప్రపంచాన్ని ఏ యొక్క లెన్స్లోంచి చూస్తాం, ఏ స్పెక్ట్స్లోంచి ప్రపంచాన్ని చూస్తాం అనే దాంట్లో. సో మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నా ఆరిజిన్ ఏంటి, మీ లైఫ్ యొక్క మీనింగ్ ఏంటి, నేను ఎందుకు ఇక్కడ జీవిస్తున్నాను, ఎలా జీవించాలి, నా డెస్టినీ ఏంటి, ఈ ప్రశ్నలు ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు జీవిస్తున్నాను, నా ఐడెంటిటీ ఏంటి, ఎలా జీవించాలి, ఇలాంటి ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్పడానికి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అందుకనే మనం ఏమంటామంటే దీన్ని యూనివర్సిటీ అనే మాట యూనిటీ అండ్ ద డైవర్సిటీ అనే దాంట్లో వచ్చింది. సో అంటే ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ కలిపి ఒక లైఫ్ని అర్థం చేసుకోవడం. జిగ్సా పజిల్ అంటాం కదా, చిన్న చిన్న పీసెస్ని కట్ చేస్తే, మొక్కలు యాడ్ చేస్తే యాక్చువల్ పిక్చర్ వస్తుంది. ఆ పిక్చర్ రావాలంటే యాక్చువల్గా బాక్స్ మీద యాక్చువల్ పిక్చర్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం అటాచ్ చేస్తాం. కాబట్టి లైఫ్ని మెడికల్ సైన్స్ అనాటమీ యొక్క పర్స్పెక్టివ్లో అర్థం చేసుకుంటుంది. ఆ లైఫ్ని సైకాలజీ ఇంకో పర్స్పెక్టివ్లో అర్థం చేసుకుంటుంది ఈ లైఫ్ని. ఫిజిక్స్ ఇంకో పర్స్పెక్టివ్లో ఈ లైఫ్ జీవించడానికి కావాల్సిన లాస్ గురించి ఫిజిక్స్ మాట్లాడుతుంది. అంటే యూనివర్సిటీ యాక్చువల్గా కూర్చొని ఆలెఫ్ అనే ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఈ ఆలెఫ్ నుంచి ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ ఐడియాస్ని డెవలప్ చేస్తూ, అండ్ మేము ఈ సబ్జెక్టు లేకపోతే ఒక పొలిటికల్ సైన్స్, లేకపోతే సోషల్ స్టడీస్, సోషల్ ప్రాబ్లమ్స్ని లేకపోతే పొలిటికల్ ఇష్యూస్ని మేము ఈ పర్స్పెక్టివ్స్లో అర్థం చేసుకోవడానికి చెప్పడానికి వస్తూ ఉంటాయి. అలా అర్థం చేసుకోవాలి యాక్చువల్ యూనివర్సిటీస్. కానీ ఈరోజు యూనివర్సిటీలో ప్లూరలిజం వచ్చేసింది, కానీ యూనిటీ అండ్ ద డైవర్సిటీ అనేది లేదు. అంటే ఏమవుతుందంటే ఎవరి సబ్జెక్ట్లో వాళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. ఫిజిక్స్ అయితే పిహెచ్డీ ఇన్ ఫిజిక్స్, కానీ వాళ్ళకి ఫిలాసఫీ మీద ఐడియా ఉండదు. అందుకని ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో మనం ఏంటంటే స్పెషలిస్ట్లు అవుతున్నాం, కానీ థింకర్స్ కావట్లేదు. అందుకని వేరే సబ్జెక్ట్ మీద మనకు ఐడియా ఉండదు. సో థింక్ అబౌట్ అదర్ కంట్రీ, మీరు యూఎస్ కానీ యూకే కానీ చూస్తే జాన్ లెనాక్స్ మ్యాథమెటిషియన్ అండ్ క్రిస్టియన్ స్కాలర్ ఇస్ అ థియోలాజియన్. Alistair McGrath, Oxford University principal, come Christian apologist. Isaac Newton, pastor and the scientist. Blaise Pascal, scientist. సో ఇవెందుకు అర్థమవుతున్నాయి, ఎందుకు మనకి ఏంటంటే మనకు ఇది వేరు అని సెక్యులర్ అండ్ సేక్రెడ్ అనే ఒక ఐడియాలజీ ఎక్కడో డెవలప్ అయిపోయింది. సో ఈ ఐడియాలజీ డెవలప్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఎక్కడో మన ఐడియాస్ సరిగ్గా లేనందువల్ల ఐడియల్స్ అనేవి బయటకు వచ్చేసినాయి. సో మన ఐడియాస్కి ఐడియాలజీ నుంచి ఏమొస్తుందంటే ఐడియల్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీకు ఉదాహరణ చెప్తాను. అదేంటంటే ఒక వ్యక్తి అంటే ఇప్పుడున్న చాలా ఐడియాస్ ఉన్నాయి, లేకపోతే ఈరోజు నేను చెప్పే మాటల్లో కొన్ని వర్డ్స్ని యూజ్ చేసినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్ చేసుకొని ఆ వర్డ్స్ మీద సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. అదేంటంటే ఈ మోడర్న్ వరల్డ్లో మనం ఉపయోగిస్తున్న అనేకమైన ఇజమ్స్ ఉన్నాయి. రాషనలిజం అని, ఎక్స్పెరిమెంటలిజం అని, ప్రాగ్మటిజం అని, లేకపోతే ఎగ్జిస్టెన్షియలిజం అని, ఫెటలిజం అని, లేకపోతే సైంటిజం అని, ఇలాంటి చాలా ఇజాన్స్ ఉన్నాయి. సో ప్రతి ఇజాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దాని మీద వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడర్న్ మనమున్న ఏరియాలో చూస్తే యంగ్స్టర్స్ ఏం నమ్ముతారంటే మ్యాన్ ఏంటి అని అంటే సైంటిజం లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాట్ సైంటిజం అని అన్నాను, కానీ సైంటిజం అనేదంటూ సైన్స్ ద్వారా మాత్రమే హ్యూమన్ని అర్థం చేసుకోవాలనే పర్స్పెక్టివ్లో ఒక రాంగ్ ఐడియాలజీ, ఒక రాంగ్ సైన్స్ వచ్చింది. అదేంటంటే చార్ల్స్ డార్విన్ ఒక ఆర్గ్యుమెంట్, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, మ్యాన్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అనే కాన్సెప్ట్ ఉంది. సో దానికి గురించి మనం ఆలోచిస్తే యాక్చువల్గా దానికి ఎవిడెన్సెస్ ఇంకా దొరకలేదు. అందుకని థియరీగానే ఉండిపోయింది, అది లా వరకు రాలేదు. థియరీ అంటేనే లో ప్రాబిలిటీని థియరీ అంటాం, హై ప్రాబిలిటీని లా అంటాం, సర్టనిటీ అనేది అసలు మనం ఫిజిక్స్లో చూడం. సో థియరీ వరకే ఆగిపోయిన సిద్ధాంతాన్ని ఈరోజు ఏం చేస్తున్నామంటే, నా వాయిస్ వినబడుతుందా, ఈజ్ ఇట్ క్లియర్? నాకు వినబడట్లేదు, నా మానిటర్ పని చేయట్లేదా? ఓకే. సో ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి, ఒక అబ్బాయి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాడు,
ఏం నమ్మాడంటే హీ బిలీవ్ ఇన్ ఎథిజం, దేవుడు లేడు. ఎంటైర్ క్రియేషన్ కానీ హ్యూమన్ లైఫ్ కానీ బై ఛాన్స్, ద ప్రొడక్ట్ ఆఫ్ ఎవల్యూషన్, టైం ప్లస్ మ్యాటర్ ప్లస్ ఛాన్స్ అనే కాన్సెప్ట్తో ఇంటికి వచ్చాడు. అది బాగా నమ్మిన వ్యక్తి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినప్పటికీ తను చిన్నప్పుడు తన మదర్ ప్లాస్టిక్ ఆల్ఫాబెట్స్తో రాసినవి ఉంటాయి కదా, ఏబిసిడీలు ఉంటాయి కదా, అవన్నిటితో టేబుల్ మీద ఇట్లా ఉంది, టేక్ ద గార్బేజ్ అవుట్ అని ఉంది, అని పెట్టుంది అక్కడ. నవ్వుకున్నాడు. మా మమ్మీ ఇవన్నీ అక్షరాలు ఇవన్నీ ఇట్లా పెట్టి టేక్ ద గార్బేజ్ అవుట్ అనే స్టేట్మెంట్ రాసింది అనుకున్నాను. న్యాచురల్గా అవి పడిపోయి ఇట్లా ఫామ్ అయిందని అనుకోలేదు. సీరియస్గా తీసుకొని ఈ గార్బేజ్ని తీసుకెళ్ళి బయట వేసేసాడు. గవ్వకు గుర్తొచ్చింది, తను ఇష్టపడుతున్న అమ్మాయి అక్కడ అంటే బీచ్లో వెయిట్ చేసింది, బీచ్లో ఉంది అని తెలిసింది. పరిగెట్టుకుని వెళ్ళేటప్పటికి బీచ్లో ఇంకో అబ్బాయితో కలిసి నడుస్తూ ఉంది, తన ఫ్రెండే. అక్కడ లవ్ సింబల్ వేసి వాళ్ళిద్దరి పేర్లు ఉన్నాయి. హర్ట్ అయ్యాడు, గాయం ఉంది. అరే న్యాచురల్గా వేవ్ వచ్చి ఇది రాసిందని అనుకోలేదు. బయటకు వచ్చి ఏడుస్తూ ఆకాశం వైపు చూస్తే స్కై రేటింగ్ కూడా కనబడ్డది పైన, టేక్ ఇట్ ఈజీ లిమ్కా. న్యాచురల్గా క్లౌడ్స్ ఫామ్ అయ్యి ఈ స్టేట్మెంట్ ఇచ్చిందని అనుకోలేదు. కానీ న్యాచురల్గా రియల్ లైఫ్లో లైఫ్ అంటే ఏంటి, టైం ప్లస్ మ్యాటర్ ప్లస్ ఛాన్స్ అని నమ్మిన వ్యక్తి ఛాన్స్గా ఒక ప్రొడక్ట్ వస్తుందా, ఒక స్టేట్మెంట్ వస్తుందా అంటే కాదు అని నమ్ముతాడు. కాబట్టి నా ఐడియాలజీ నేను ఏ ఫిలాసఫీ అని నమ్మొచ్చు, ఏ ఇజం అని నమ్మొచ్చు, కానీ ఆ ఇజం నా ఎక్స్పెరిమెంటల్కి లేకపోతే నా డే టు డే లైఫ్కి సెట్ అవుతుందా లేదో ఆలోచించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో అందుకని చాలామంది ఫిలాసఫర్స్ ఈరోజు చాలామంది వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేంటంటే రీఇన్కర్నేషన్, లేకపోతే సద్గురువు కానీ ఇలాంటి వాళ్ళు చెప్పడానికి చాలామంది లైఫ్ని మేము ఈ కోణంలో అర్థం చేసుకున్నాం అని అంటూ ఉంటారు. లేదా ఇన్నర్ ఇంజనీరింగ్ అని కాన్సెప్ట్స్ కానీ వచ్చినాయి. ఈ మధ్యన బాగా వింటున్న మాట ఏంటంటే అదేంటది ఒక కొత్త కాన్సెప్ట్ నేను వింటా ఉన్నాను. సద్గురు కాదు, ఇన్నర్ ఇంజనీరింగ్ సద్గురుది ఇంకొక స్టేట్మెంట్ వింటా ఉన్నాను. అదేంటంటే దేవుడు అని పేరు ఫోర్స్ ఎందుకు కూడా కాదు, ఐ బిలీవ్ ఇన్ సమ్ ఏమంటున్నారంటే ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. ఈ ఎక్కడ లేని వర్డ్స్ కొత్త వస్తున్నాయి ఇప్పుడు. పాజిటివ్ ఎనర్జీ ఇంతకుముందు ఎప్పుడు లేవు ఈ వర్డ్స్. సో పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ, ఏది పాజిటివ్ ఎనర్జీ? సో కొన్ని ఏమవుతున్నాయి అంటే మిత్స్లా ఉండిపోయి ఇవి సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక ఆయన చెప్తా ఉన్నాడు, అదేనంటే పేడ ఉంది కదా, పేడ అని చెప్తున్నాడు. ఇట్లాగా పేడ అదేమో కాదు, పెంటగన్ అంటారు కదా, పెంటగన్ ఇది తీసుకెళ్ళి అక్కడ రాశారట. రాసే వాళ్ళు ఈరోజు రియలైజ్ అయ్యారట. సో ఆవు గోమాత్రంలో ఈ సత్యం ఉంది అని వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఎవరు రియలైజ్ అయ్యారు? నాసా రియలైజ్ అయిందా? నువ్వు చూసావా? పెంటగన్ అంటే పేడ, అది నీకు అర్థమైంది. కనీసం ఆలోచించకుండా యూట్యూబ్లో అంత భయంకరంగా వచ్చి పబ్లిక్లో మాట్లాడిస్తుంటే దాన్ని ఏమనాలి? ఏ ఐడియాలజీ అది? వాళ్ళు రియలైజ్ అయ్యారంటే దానికి ఒక రీసెర్చ్ లేదు. మనకు ఒకే ఒక యూనివర్సిటీ ఉంది మనందరికంటే, వాట్సాప్ యూనివర్సిటీ. దాంట్లో ఏది పెడితే అది రైట్ అనుకున్న లెవెల్లో మనం ఏమనుకుంటున్నామంటే సత్యం ఏంటో ఆలోచించవలసిన టైం ఇది. అసలు దేవుడు సంఘాన్ని కట్టిందే సత్యానికి పునాది అని మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడున్న మాటలో మనకి ఏం చేస్తున్నామనంటే, ఇందాక మనం చదువుకున్న దాంట్లో యాక్ట్స్ 17 చాప్టర్లో 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పౌలు ఏన్షియంట్ ఫిలాసఫర్స్ని మీట్ అయ్యాడు. అప్పుడున్న ఐడియాలజీని మీట్ అయ్యాడు. మీరు చూస్తే మీరు 17th సెంచరీ అంటే 1700 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తే ఫిలాసఫర్స్ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఏజ్ని ఎట్లా డిఫరెంట్ చేశారంటే 3 భాగాలుగా చేశారు. ఒకటి ప్రీ మోడర్న్ ఏజ్, తర్వాత మోడర్న్ ఏజ్, తర్వాత పోస్ట్ మోడర్న్ ఏజ్. ఇప్పుడు సో ప్రీ మోడర్న్ ఏజ్లో ఏముంటుంది అంటే ఫెయిత్ ఓరియంటెడ్ పీపుల్ ఉన్నారు, ఫెయిత్ బేస్డ్ పీపుల్ ఉన్నారు. అప్పుడు అల్టిమేట్ అథారిటీ అంటే చర్చ్ ఇస్ ద ఫైనల్ అథారిటీ. పోప్స్, బిషప్సే ఉండేవారు అంటే 17th సెంచరీలో. అందుకని ప్రజల ఇంట్రెస్ట్ ఏంటంటే ఆర్కిటెక్చర్స్, చర్చ్ యొక్క హ్యూజ్ బిల్డింగ్స్, స్ట్రక్చర్స్తో చర్చెస్ మీరు రష్యా కానీ యూరోప్లో కానీ మీరు చూసినప్పుడు ఆ టైంలో ఏముందంటే అంత మెగా చర్చెస్ బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ని చూస్తారు. ఎందుకంటే ప్రజల ఇంట్రెస్ట్ దాని మీద ఉంది. ఎందుకంటే ఫెయిత్ ఓరియంటెడ్ పీపుల్ అండ్ ద ఫైనల్ అథారిటీ ఈజ్ ద చర్చ్. అక్కడి నుంచి మిడ్ 17th 18th సెంచరీకి వచ్చినప్పటికీ ఏమైంది అంటే మోడర్న్ ఏజ్ ఎంటర్ అయింది. దాంట్లో ఏంటంటే రేషనలిజం డెవలప్ అయింది. ఫెయిత్ ప్లేస్లో రేషనలిజం, నేను రేషనాలిటీ అనట్లేదు, రేషనలిజం. ఇజం అంటే అర్థం ఏంటంటే ఓన్లీ అనేది, అది మాత్రమే అని ఫెయిత్ని పక్కన పెట్టేసి ఫెడరలిజం కూడా తప్పాయి, ఓన్లీ ఫెయిత్ అనేది కూడా తప్పాయి. ఫెయిత్ అండ్ రేషనాలిటీ అనేది ఉండాలి కదా. అలా కాకుండా రేషనలిజం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో హిందూయిజం అని అనకూడదు, హిందూస్ ఉన్నారు అంటే ఓకే దట్స్ హిందూయిజం అంటే ఓన్లీ హిందూస్ అనే కాన్సెప్ట్. కాబట్టి
ఈ రేషనలిజంకి వచ్చినప్పటికీ ఏమైందంటే ప్రజలు రేషనాలిటీ ఎప్పుడైతే డెవలప్ అయిందో ఇండస్ట్రీస్ డెవలప్ అవడం స్టార్ట్ అయింది. ప్రజల యొక్క ఇంట్రెస్ట్ అంతారంటే ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి మోడర్న్ ఏజ్లో. అక్కడి నుంచి ఇప్పుడు మనం ఎంటర్ అయింది పోస్ట్ మోడర్న్ ఏజ్. ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఫైనల్ అథారిటీ ఎవరు అని అంటే సైంటిస్ట్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. సైంటిస్ట్ ఏది చెప్తే అదే సత్యం. ఇప్పుడు పోస్ట్ మోడర్న్ ఏజ్లో కదా ఇక్కడ ఏంటంటే రేషనాలిటీ లేదు, ఫెయిత్ లేదు. ఇప్పుడంటే ఎమోషన్స్ ఉంటాయి. ఫీల్ మై లవ్ అంటాడు, ఫీల్ ఉంటుంది. ఈ ఫీల్లో ప్రజల ఇంట్రెస్ట్ ఏంటి అంటే మొరాలిటీలు ఉండదు, ఎథిక్స్ మీద ఉండదు, లేకపోతే రేషనాలిటీ ఉండదు, ఫెయిత్ ఓరియంటెడ్ పీపుల్ కాదు, ఎమోషన్ని డ్రైవ్ చేసే ఒక జనరేషన్ అనేది వచ్చేసింది. ఇలాంటి టైంలో 1 minute కాబట్టి ఇలాంటి రేషనలిజం అంటే ఇలాంటి ఏజ్లో లేదా పోస్ట్ మోడర్న్ ఏజ్లో ఉన్నదంటే ప్రజల ఇంట్రెస్ట్ ప్రీ మోడర్న్లో ఎక్కడ జరిగింది? చర్చెస్. మోడర్న్ ఏజ్లో ఇండస్ట్రీస్, ఇప్పుడు షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్. ప్రజల యొక్క సైకాలజీ కానీ లేకపోతే ఫిలాసఫీ మీరు అర్థం చేసుకోవాలంటే మార్కెట్లోకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలంటే మీ పబ్స్లోకి వెళ్ళండి, షాపింగ్ మాల్స్లో వెళ్ళండి. అక్కడే మార్కెట్ ఐడియాలజీ డెవలప్ అవుతుంది. ప్రజల ఇంట్రెస్ట్ వీటి మీద ఉంటుంది. ఇక్కడ ఫైనల్ అథారిటీ సైంటిస్ట్ కాదు, లేకపోతే థియోలజియన్ కాదు. ఇక్కడ ఫైనల్ అథారిటీ సెలబ్రిటీ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. సో దేవుడు ఉన్నాడా లేదా, సైంటిస్ట్ ఏం చెప్పాడు, లేకపోతే దాని మీద రీసెర్చ్ చేసిన ఒక థియోలజియన్ ఏం చెప్పాడో అది ప్రజలకు అవసరం లేదు. షారుఖ్ ఖాన్ ఏం చెప్పాడో అదే కావాలి జనాలకి. ఒక సీనియర్ యాక్టర్ ఏం చెప్పాడో అదే కావాలి జనాలకి. అది చెప్తే చాలా పాపులర్ అవుతుంది. ఇలాంటి జనరేషన్స్లోకి మనం ఎంటర్ అయ్యాం. ఇలాంటి దాంట్లో దేవుడు అడుగుతున్నామంటే కమ్ లెట్ us రీజన్ టుగెదర్, రండి మనం వివాదం తీర్చుకుందాం అని పిలిచిన దేవుడు యెషయా గ్రంథంలో 1 Peter 3:15 అంటాడు, రీజన్ ఇవ్వడానికి నన్ను పంపిస్తాడు. సో ఇలాంటి ప్రపంచంలో భిన్నమైన ఫిలాసఫీస్ ఐడియాలజీ కలిగిన ప్రపంచంలో పాల్ ఎంటర్ అవుతా ఉన్నాడు. ఇలాంటి భిన్నమైన లేకపోతే వెస్టర్న్ ఫిలాసఫీలోకి లేకపోతే పాల్ ఎంటర్ అవుతున్నాడు. అందుకని పాల్ ఎలా అంటే పౌలు ఇక్కడ ఏన్షియంట్ ఫిలాసఫీస్ లేకపోతే యాంతియోకు సభలోకి వచ్చాడు. అక్కడ సభలో డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఫిలాసఫీ ఏంటో సరిగ్గా ఒక రకంగా శిష్యులు ఏం పంపించారంటే పౌల్ని పంపించడం, లేదంటే అక్కడ చర్చ్ మెంబర్స్ ఏం పంపించారు, పౌల్ని నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళి, ఎందుకంటే నువ్వు ఫిలాసఫీని సెట్ చేస్తే అక్కడి నుంచి పాలిటిక్స్ కూడా సెట్ అవుతాయి. ఐడియాలజీ ఒక వ్యక్తిగతమైన లైఫ్ ఎక్కడ చేంజ్ అవుతుంది అని అంటే ఫిలాసఫీ సెట్ అయితేనే, ఐడియాలజీ సెట్ అయితేనే ఏమవుతుందంటే మార్పులు అనేది ఇండివిజువల్స్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మార్పులు వస్తాయి. అందుకని ద ఆటోబయోగ్రఫీ అన్న అన్నౌన్ ఇండియన్ అనే ఒక బుక్ రాశాడు నిరందం చౌదరి అని ఒక ఆయన చౌదరి. ఆయన అసలు ఈజ్ నాట్ ఆయన హైందోడే, కానీ నేను రాసిన మాట ఏంటంటే భారతదేశంలో ఇంత కరప్షన్ ఎందుకు ఉంది అని అంటే దానికి గల కారణం ఏమంటాడంటే ఇంత కరప్షన్ ఉండడానికి గల కారణం ఏంటంటే బికాస్ దర్ గాడ్స్ ఆర్ కరప్టెడ్ అంటాడు. బికాస్ ఆఫ్ దేర్ గాడ్స్ ఆర్ కరప్టెడ్, కాబట్టి కరప్షన్ దేవునిలోనే ఉంది. కాబట్టి వాళ్ళు నమ్ముతున్న దేవుళ్ళలో దొంగతనాలు, అబద్ధాలు, లేకపోతే వ్యభిచారము, లేకపోతే బహుభార్య భర్త తత్వం ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఐడియాలజీ ఇక్కడికి వస్తుంది అంటాడు. సో సెట్ అవ్వాల్సింది ఏంటి అంటే ముందు ఫిలాసఫీ సెట్ అవ్వాలి. సో ఫిలాసఫీ అనేది మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ ఫిలాసఫీ. కానీ ఈరోజు ఐటీ మీద ఎక్కువ ఫోకస్ చేసింది ఇండియా. యాక్చువల్గా ఫిలాసాఫికల్ కంట్రీ ఇది కదా. ఫిలాసఫీస్ని తీసుకొచ్చేది అద్వైత వేదాంతం కానీ ఇలాంటివి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇండియాలో కూడా ఏంటంటే డోంట్ బిలీవ్ ఇన్ ద డ్యూలిజం. అంటే అర్థం ఏంటంటే నువ్వు వేరు నేను వేరు అనేక డైవర్సిటీని మాట్లాడదు హిందూయిజం, అద్వైత వేదాంతం. అదేం మాట్లాడుతుందంటే వన్నెస్. ఇదంతా మిథ్య, దేవుడు మాత్రమే, బ్రహ్మ మాత్రమే సత్యం అనే ఫిలాసఫీ. అంటే అలెఫ్ మాట్లాడుతున్నాడు, మీరు వింటున్నారు అనేది దేవుడు కళ్ళగంటున్న కళ, కానీ యాక్చువల్గా మీరు లేదు నేను లేదు, అంత మిథ్య మాయ అనే ఒక ఫిలాసఫీ ఇండియాలో డెవలప్ అయింది. అలాంటి టైంలో అందుకనే ఇండియాలో యూనివర్సిటీస్ రాలేదు. నలంద యూనివర్సిటీ ఆ తర్వాత పడిపోయింది, అది ఏ యూనివర్సిటీ రాలేదు. దేవుని వాక్యం మళ్ళీ భారతదేశం వచ్చే వరకు ఇక్కడ యూనివర్సిటీస్ లేవు. అందుకని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క స్లోగన్ ఏంటంటే లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై నాలెడ్జ్. ఆ స్లోగన్ అది. ఇప్పుడు అక్కడ లార్డ్ ఉన్నాడో లేదో అది సెకండరీ థింగ్. కానీ దాని ఫౌండర్స్ ఏ ఇంటెన్షన్తో పెట్టారంటే ఇక్కడి నుంచి లైట్ రావాలి. దేవునికి వాక్యం కనబడుతుంది ఏంటంటే మీరు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోంచి మిమ్మల్ని తీసుకొచ్చేది దేవుని యొక్క వాక్యం. ఒకనొకప్పుడు ఇలా కూర్చోలేదు, మంచి బట్టలు వేసుకోలేని టైంలో, అమ్మాయిలు జాకెట్లు వేసుకోకూడదు అన్న టైంలో, లేకపోతే ఇదిగో
లోయర్ క్యాస్ట్ కూడా ఇలాగే ఉండాలన్న టైంలో నుంచి వెలుగులో తీసుకొచ్చి ఏసీ రూమ్లో మనం కూర్చుని ఆరాధన చేసడం, మంచి బట్టలు వేసుకొని జాబ్స్ చేయడం. దీనికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం వచ్చింది దేశం, ఆ దేశం వెలుగంపడ్డది. కాబట్టి ఏమవుతుందంటే ఫస్ట్ ఫిలాసఫీ సెట్ అవ్వాలంటే దేవుని వాక్యం అక్కడ వెళ్ళాలి. కాబట్టి ఒక రాంగ్ ఫిలాసఫీని తప్పు అని చెప్పడానికి పాల్ అక్కడ వెళ్తున్నట్టు కనబడుతుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు పాల్కి ఎక్కడున్న అంటే ముందు తను ఎక్కడంటే బెరియన్ క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళాడు. బెరియలో ఉన్న క్రిస్టియన్స్ ఎలా ఉంటే వాళ్ళంటే పౌలు చెప్తున్న సంగతులు లేఖనాలకు అనుకూలంగా ఉన్నాయో లేదో పరిశోధించి నమ్మారు. అది ఆల్రెడీ అయిపోయింది మనకి. అక్కడ అలాంటి గ్రూప్ కనబడుతుంది. ఇక్కడికి వచ్చిన గ్రూప్ ఏంటంటే ఇప్పుడు అలాంటిది కాదు. పౌలు చెప్తున్న సంగతులు ఏంటో కొత్త విషయాలు నేర్చుకుందామని వచ్చారంటే, పౌలు చెప్తున్న సంగతులు లేఖనాలకు అనుకూలంగా ఉన్నాయని పరిశోధించే కాంగ్రిగేషన్ కాదు. ఇక్కడ కంప్లీట్ సెక్యులర్ కాంగ్రిగేషన్. ఇది సెక్యులర్ పీపుల్, డిఫరెంట్ ఐడియాలజీస్ కలిగిన వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే ఇంటలెక్చువల్ లేదా క్యాపిటల్ ఆఫ్ ద ఏన్షియంట్ వరల్డ్ అని చెప్పొచ్చు ఆ సిటీని, ఏథెన్స్ని. అందుకని మీకు సోక్రటీస్ కానీ ప్లేటో కానీ ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ఛాంబర్ ఉంటుంది, ఒక లాబీ ఉంటుంది. దాని పేరంటే సోక్రటీస్ ఇన్ ద సిటీ. అంటే పెద్ద స్కాలర్ ఎవరైనా లండన్ వెళ్ళగానే ఆ లండన్లో పెడతారనమాట. దాంట్లో ఆస్గినిస్ కానీ అంటే క్రిస్టియన్ స్కాలర్స్ ఆస్గినిస్, జాన్ లెనెక్స్ కానీ ఇంటర్నేషనల్ లేకపోతే బెస్ట్ ఫిలాసఫర్స్ అక్కడికి వచ్చి మాట్లాడతారు. దాని పేరు ఏంటంటే ద సోక్రటీస్ ఇన్ ద సిటీ. ఒక స్కాలర్ ఆ సిటీలోకి రాగానే వెంటనే దాంట్లో ఒక మీటింగ్ పెడతారు. అంటే ఇట్లాంటి మీటింగ్ అంటే సోక్రటీస్ వచ్చాడు ఈ ఊరికి. సో పెడదాం ఒకటి హైదరాబాద్ ఒకటి సోక్రటీస్ ఇన్ హైదరాబాద్ అని చూద్దాం. అలాగే ఎవరైనా వస్తే కనుక ఎల్డి జయచంద్రన్ కానీ లేదా ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మనం అట్లాంటిది కూడా ప్లాన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సిటీ రాగానే పౌలు మాట్లాడుతున్న మాట అంటే అక్కడ విపరీతమైన ఐడియల్స్తో నిండిపోయిన సిటీ. ఇది ఐడియల్స్ అండ్ ఐడియాస్తో నిండిపోయిన సిటీ. నాట్ జస్ట్ ఐడియాస్, ఐడియల్స్తో కూడా విగ్రహములతో నిండిపోయింది. రెండోది డిఫరెంట్ ఐడియాస్తో ఉండిపోయింది. ఇప్పుడు మనోడు చెప్తుంది కొత్త బోధని తీసుకొచ్చారు. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మాది పాత బోధ, ఏన్షియంట్ ఫిలాసఫీ. మాది సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి సత్యం. ఇప్పుడు మనోడు తీసుకెళ్ళిన కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఈ వచ్చినవాడు కొత్త బోధ తీసుకొచ్చాడు. ఈ కొత్త బోధ ఏంటంటే ఈజ్ టాకింగ్ అబౌట్ ద రిజరెక్షన్. ఇది వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. అక్కడ మాట్లాడుతున్నాడు. అందుకని తీసుకొచ్చి ఈ వగరబోతు ఆ మాటలో ఉపయోగించాడు. వగరబోతు అనే మాటలో ఉపయోగించాడు కదా. అక్కడ ఉన్న మాట అంటే బ్యాబ్లర్ అని అదని ఉపయోగించిన మాట, ఆ మాట ఉపయోగించాడు. దాని అర్థం ఏంటి అని అంటే దాన్ని ఏమంటారంటే ఒక కాకి ఏం చేస్తుందంటే విత్తనాలు తీసుకుంటుంది. కొన్ని విత్తనాలు మాత్రం అన్ని విత్తనాలు తీసుకొని మధ్యలో కొన్ని విత్తనాలు దానికి కావాలని కొన్ని మాత్రమే, అంటే సీడ్ పిక్కర్స్ అంటారు కదా, కొన్ని మాత్రమే ఎరుకుంటుంది. తిని ఎలా అనుకున్నారంటే పాల్ని తినకి మాక ఫిలాసఫీలో ఉన్న కొన్ని ఐడియాస్ని తీసుకొని ఒక కొత్త కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఈజ్ ఎ బ్యాబ్లర్. అలాంటి వాడిని తీసుకొచ్చి మార్కెట్ ప్లేస్లోకి తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఉన్నది ఏమంటే ఎపిక్యూరియన్స్ అండ్ స్టాక్. ఎపిక్యూరియన్స్ ఉన్నారు కదా, ఆ మాటన స్టోయిక్స్ ఉన్నారు. స్టోయిక్స్ ఎపిక్యూరియన్స్ వీళ్ళ యొక్క ఫిలాసఫీ ఏంటంటే, ఎపిక్యూరియన్స్ ఎవరంటే ఫౌండర్ అంటే ఎపిక్యూరస్ ఆల్మోస్ట్ 341 BC నుంచి 270 BC వరకు జీవించిన వ్యక్తి. ఇతని యొక్క బిలీఫ్స్ ఏంటంటే, తిన ఫిలాసఫీ ఏంటంటే, తిన ఐడియాలజీ ఏంటంటే అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, లైఫ్ యొక్క గోల్ ఏంటంటే ప్లెజర్, జీవితం అనుభవించడానికే. ఈవెన్ దీని నుంచి హెరిడోటస్ అనే ఫిలాసఫీ కూడా వచ్చింది. అదేంటంటే మనిషి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్లెజర్ కోసమే సృష్టింపబడ్డాడు. అందుకనే ఈవెన్ ఈ ఐడియాలజీని ఇంకా మోడర్న్ టైంలో దాన్ని డెవలప్ చేసి ఒక ఐడియాలజీని తీసుకొచ్చింది అంటే ఎవరంటే మన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమంటాడంటే, మ్యాన్ ఈజ్ ఎ సెక్షువల్ బీయింగ్. మ్యాన్ ఎక్కడి వరకు లిమిట్ చేశాడనంటే సెక్స్ కోసమే మ్యాన్ అని అక్కడ వరకు లిమిట్ చేసి ఇట్ ఈస్ ఫర్ ప్లెజర్ కోసం హ్యూమన్ వాజ్ క్రియేటెడ్. అల్టిమేట్ గోల్ ఏంటంటే హ్యూమన్ ఈజ్ ఫర్ ప్లెజర్ అనే ఒక ఐడియాలజీని డెవలప్ చేసిన ఫిలాసఫీ ఎవరిదంటే ఎపిక్యూరియన్స్. వీళ్ళు దేవుడిని ఒప్పుకుంటారా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నాడు ఒప్పుకుంటే మళ్ళీ ఆయన ఏదో అడుగుతాడు కాబట్టి బెటర్ దాని మీద ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు అనేది వీళ్ళ ఫిలాసఫీ. ఇది ఎపిక్యూరియన్స్ యొక్క ఫిలాసఫీ. లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే కాన్సెప్ట్ని నమ్మట్లేదు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి పాల్ని తీసుకొచ్చారు. వాళ్ళ టీచింగ్ ఏంటి అంటే అదేంటంటే ఫియర్ లేదా డెత్ గురించిన మరణం తర్వాత జీవితం లేదు కాబట్టి మరణం గురించి భయపడొద్దు అనేది వీళ్ళ యొక్క ఫిలాసఫీ. స్టోయిక్స్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే జీనో అన్న ఆయన ఫౌండర్. ఇది 300 BCలో జీనో అన్న ఆయన రాసినాడు.
అంటే ఆ ఫిలాసఫీని డెవలప్ చేశాడు. వీళ్ళ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే దే బిలీవ్ ఇన్ గాడ్, కానీ వాళ్ళు ఏమంటారంటే దేవుడు నేచర్ని కలిసి చూస్తారు, దేవుడిని ఇంపర్సనల్ ఫోర్స్ అని అంటారు వీళ్ళు. అంటే దేవుడు ఎవరంటే వ్యక్తిత్వం లేనివాడు. ఇంకా చెప్పాలంటే మన ఇండియాలో ఒక ఫిలాసఫీ ఉంది కదా, ఆ ఫిలాసఫీకి దగ్గర కూడా అదంటే నిర్గుణుడు. అంటే దేవుడికి గుణాలు లేవు, దేవుడు ఆలోచించలేడు, దేవుడు ఫీల్ అవ్వలేడు, దేవుడికి ఏంటి అని అంటే మంచోడని చెప్పడానికి ఉండదు, చెడ్డోడని చెప్పడానికి ఉండదు. అసలు ఆ గుణాలు అనేవి దేవుడికి ఆపాదింపబడవు. యూ కెనాట్ ఇంప్యూట్ అట్రిబ్యూట్స్ ఆర్ క్యారెక్టర్ టు గాడ్. ఎందుకు అనంటే ఒక చైర్ని, ఒక కుర్చీని తీసుకొచ్చి ఇది చాలా మంచిది అని మీరు అనలేదు, ఇది చాలా న్యాయంగా నడుస్తుంది అని మీరు అనలేరు. ఎందుకంటే ఆ లక్షణాల్లో న్యాయము అనేది, మంచి అనేది ఆ చైర్కి ఆపాదింపబడదు, ఎందుకంటే దాంట్లో పర్సనాలిటీ లేదు కాబట్టి. కాబట్టి దేవుడిని వీళ్ళు ఎలా చూశారంటే ఇంపర్సనల్గా చూశారు, నిర్గుణుడు అనేది స్టోయిక్ యొక్క ఫిలాసఫీ. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అనంటే ఏమంటే ఫేట్ని నమ్ముతారు. దేవుడు ఏదో రాశాడు, అది వెళ్ళిపోతుంది అంతే. ఫెడరలిజం అనే ఒక ఎమోషన్స్ని వీళ్ళు నమ్మేవాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు రీజన్ కానీ వీళ్ళు పెద్ద ఒప్పుకోరు. ఇది ఫిలాసఫీ. ఇలాంటి ఫిలాసఫీ దగ్గరికి ఈ రెండు నమ్ముతున్న ఫిలాసఫీ ఏక బిలీఫ్స్ ఉన్న అక్కడికి ఎవరు వచ్చారంటే పాల్ని తీసుకొచ్చి పెట్టారు, మార్కెట్ ప్లేస్లో పెట్టారు పాల్. ఇప్పుడు పాల్ ఎక్కడ కూర్చుని ఏం చెప్తున్నాడంటే ఆ రోజు నా డామినెంట్ ఫిలాసఫీస్ ఏమైతే ఉన్నాయో అక్కడ తనకు ఏంటంటే ప్రభు గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఎపిక్యూరియన్స్ చెప్తున్న మాట అంటే దేవుడికి లేదా నేచర్కి, దేవుడు నేచర్ని సృష్టించి ఉండొచ్చు కానీ నేచర్కి దేవునికి సంబంధం లేదు, ఆయన ఇన్వాల్వ్ అవడు అని అంటారు. దీన్ని డీజం అని కూడా అంటారు. ఏంటంటే దేవుడు ఒక వుండెడ్ క్లాక్నాక ఒక క్లాక్ని తయారు చేసి వదిలేశాడు, కానీ అది గాయపడ్డది కానీ తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించి వదిలేశాడు, ఇన్వాల్వ్ అవడు అనేది వీళ్ళకి ఫిలాసఫీ. అయితే దేవుడు ఏమంటే పౌలకు నుంచి ఎపిక్యూరియన్స్తో చెప్తున్న మాట అంటే దేవుడు డిస్టింక్ట్ కాదు, ఆయన ఎక్కడో ఉన్నవాడు, ఆయన మనల్ని సమీపించేవాడు, మనల్ని ప్రేమించినవాడు, మన కేర్ తీసుకునేవాడు, ఈ భూనివాసులకి తీర్పు తెచ్చేవాడు. దేవుడు ఎక్కడో ట్రాన్సెండెంట్ కాదు, ఆయన ఇమ్మనెంట్ అనే కాన్సెప్ట్ని వాళ్ళకి చెప్తా ఉన్నాడు. స్టోయిక్స్కి ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇంపర్సనల్ కాదు, ఆయన పర్సనల్. ఎంత పర్సనల్ అంటే దేవుడు మానవుడిగా భూమి మీదకి శరీరం తీసుకొచ్చి మళ్ళీ శరీరంతోనే తిరిగి లేచాడు అనే రిజరెక్షన్ కాన్సెప్ట్ని ఈ రెండు ఫిలాసఫీని తీసుకొచ్చి పెడుతున్నాడు, ప్రజెంట్ చేస్తాడు. ఇది అవుట్వర్డ్లో అయితే వాళ్ళు ఏదైతే ఫిలాసఫీ నమ్ముతున్నారో ఆ ఫిలాసఫీకి ఏం చేస్తున్నాడంటే ఒక న్యూ థాట్ అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ యాక్చువల్ థాట్ని తీసుకొచ్చి పాల్ అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో పాల్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పాల్ తీసుకొచ్చిన దీన్ని ఏమన్నారంటే రిజరెక్షన్ అనే మాట వినగానే వాళ్ళ నోట్లోంచి ఒక కొత్త దేవత, ఈ తెలుగులో అది గ్రీక్లో కూడా మాట ఉంది, ఇంగ్లీష్లో గాడ్ అనే మాట ఉన్నారు, లేకపోతే గాడెస్ అనే డివినిటీస్, ఫారెన్ డివినిటీస్ అన్నాడు, కానీ గాడెస్ అనే మాట ఉపయోగించారు. ఎందుకంటే వీళ్ళు అర్థమయ్యే దేవత అంటే దేవతల్ని అంటే ఫీమేల్ గాడెస్ని ఆరాధించేసే ఒక కల్చర్లో వీళ్ళు ఉన్నారు. అందుకని రిజరెక్షన్ అనే మాట కూడా గ్రీక్ యొక్క మాట అనస్టాసిస్ అని అంటే అర్థం ఏంటంటే అది ఫీమేల్ జెండర్లో ఉండే మాట. కాబట్టి ప్రభు గురించి ఎప్పుడైతే చెప్పి ఆయన రిజరెక్షన్ అనే కాన్సెప్ట్ చెప్పగానే మళ్ళీ వీళ్ళకి ఎలా అనిపించింది అంటే ఇదేదో కొత్త బోధ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏథెన్స్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒక రకంగా ఏథెన్స్ వాళ్ళ దగ్గరికి పౌల్ని తీసుకొచ్చిన తర్వాత ఏథెన్స్ వాళ్ళు అడుగుతున్న మాట అంటే నీ కొత్త బోధ ఏంటో మాకు చెప్పు, మేము వినాలి. ఇది మా స్టేట్కి మీరు డేంజరా లేదా మీరు బ్లెస్సింగ్గా మేము తెలుసుకుంటాం. మా కంట్రీకి మీ ఫిలాసఫీ ఇస్ ఇట్ ఎ డేంజర్? అది కావాలి ముందు. సో చాలామంది ఈ కొత్త కాన్సెప్ట్ని ఏమనుకుంటారంటే ఇది ఇప్పుడు వరకు మేము చూస్తున్న ప్రతి సిస్టమ్ని ఆపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము వైజాగ్ నుంచి ఒక తమ్ముడు రక్షణ అని మినిస్టర్లో ఉన్న తమ్ముడే నా దగ్గరికి వచ్చాడు. నేను వింటలేదు అని చెప్పేసి నన్ను ఫుడ్ డైట్ అంతా సెట్ చేయడానికి వచ్చి 3 days రాజమండ్రిలో ఉన్నాడు అనమాట. ఆ తమ్ముడు చాలా ఏరియాస్లో తిరుగుతూ ఉంటాడు. హీ స్టార్టెడ్ వచ్చావు చాలా ఇయర్స్ బ్యాక్. అయితే ఎక్కడ చేస్తాడు అని అంటే చాలా రిమోట్ విలేజెస్లో, ఇంకా చెప్పాలంటే డ్రగ్స్ అమ్ముతారు కదా, రోడ్డు పక్కన కూర్చొని గంజాయిలు తాగుతారు, వాళ్ళకి సరైన షెల్టర్ ఉండదు, వాళ్ళ మధ్యన చేస్తారు తన సువార్త. నేను రమ్మన్నాను, మేబీ 2 weeks తర్వాత తను వస్తాడు ఇక్కడికి. తను చెప్తున్న మాట ఏంటంటే తను ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు కూడా ఫుడ్ అంతా సెట్ చేశాడు, ఏం డైట్ తినాలి ఏంటో అని చెప్తా ఉంటూ వచ్చాడు.
తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఈవెన్ ఆ విలేజెస్లో చెప్పితే ఆ విలేజెస్లో ఎంత డ్యామేజ్ జరిగిందంటే మనోడు ప్రీచింగ్ వల్ల అక్కడ గొప్ప విషయం ఏంటి తెలుసా, కురికిరే అమ్మట్లేదు, కురికిరే బంద్, లేస్ ప్యాకెట్స్ బంద్, షాప్స్లో పిల్లలకి అమ్మట్లేదు, బిజినెస్ పడిపోయింది. మీరు ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కురికిరే బంద్, లేస్ బిజినెస్ బంద్ అని చెప్పిన బిజినెస్ ఇప్పుడు వాళ్ళకి ఇది వెలుగ్గా ఉంటుంది, చీకటిగా ఉంటుంది, వీడికి ఎలా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు వరకు మేము బిజినెస్ చేస్తా ఉన్నాం, నువ్వు వచ్చి కొత్త బోధ తీసుకొచ్చి శరీరము దేవుని ఆలయం అని చెప్పి దీన్ని మీరు పోషించుకోవాలి, జాగ్రత్తగా ఉంచాలని చెప్పడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు? సో నా బిజినెస్ దెబ్బతింటుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇండియాకి రాగానే ఇండియన్స్ ఎలా ఫీల్ అయ్యారు ఒకనొకప్పుడు, ఇది మాకు థ్రెట్. అలాగా దీని యొక్క ఐడియాలజీని ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళని అయితే కావాలంటే చంపేస్తాం అనే ఒక మతోన్మాదం కూడా మనకి డెవలప్ అయిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి దాని దగ్గరికి వచ్చి పౌలు చెప్తున్న ప్రసంగము ఈ 16 నుంచి 34 వచనాలు మీరు చదవడానికి ఎంత టైం పట్టిందమ్మా? మేబీ 5 minutes. ఇప్పుడు పౌలు 5 minutesలో చెప్పేసి ఉంటాడే ప్రసంగం అంతా? 5 minutesలో చెప్పేసి ఉంటాడా? చెప్పండి. గ్రీక్స్కి ఒక ఐడియా ఉంది, అదేంటే ఒక ప్రజెంటేషన్ని సమప్ చేసి వాళ్ళు ప్రజెంట్ చేయడం అనేది రాసినప్పుడు సమప్ చేసి చెప్తారు. కాబట్టి పాలు ఖచ్చితంగా ఇది ఏదో ఒక 5 minutes చెప్పిన ప్రసంగం కాదు, వాళ్ళ కూర్చొని రా, కమ్ లెట్ us డిస్కస్ అబౌట్ దిస్, రండి మనం వివాదం తీసుకుందాం, కమ్ లెట్ us రీజన్ టుగెదర్ అని కూర్చోబెట్టారు. కాబట్టి ఎన్ని అవర్స్ జరిగిందో మనకు తెలియదు. అప్పటి వరకు మార్కెట్లో కూర్చుని డిస్కషన్స్కి, డిబేట్కి, డైలాగ్కి కూర్చున్న పాల్ని ఇప్పుడు కూర్చోబెట్టి నీ ఐడియాలజీ ఏంటో ప్రజెంట్ చేయమని చెప్తా ఉన్నారు. అప్పుడు పాల్కున్న కాన్సెప్ట్ అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ అరియోపగా సభలో కూర్చున్నాడు. అది ఒక మనకి ఈవెన్ మనకు కనబడుతుంది, ఈవెన్ ఇప్పుడు కూడా ఓల్డ్ ఏన్షియంట్ బిల్డింగ్స్లో మనకి ఇప్పుడు కూడా ఉంటుంది. అది కొండ మీద ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే హోల్ లేకపోతే ఏథెన్స్ సిటీ అంతా కనబడుతుంది. ఆ సిటీలో చూస్తే మ్యాక్సిమమ్ టెంపుల్సే ఉన్నాయి. హిస్టరీలో ఏం చెప్తున్నారంటే 24,000 టెంపుల్స్ ఉన్నాయంట, నాట్ ఐడల్స్. 24,000 టెంపుల్స్ ఉన్న ఒక సిటీ, అంత విగ్రహాలతో నిండిపోయిన ఆ సిటీని చూసి పాల్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు. అక్కడ మాట అంటే ఆత్మ పరితాపం పట్టలేకపోయాడు. ప్రాక్సిజం అన్న మాట ఉపయోగించాడు. దాని అర్థం ఏంటంటే తనకి ఒక విపరీతమైన ఒక బాధతో కూడిన కోపం వచ్చింది. అదంటే ఇంత నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఎందుకు ఇంత ఇండీసెంట్గా బిహేవ్ చేస్తున్నారు? థింక్ అబౌట్ దిస్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇది ఒకవేళ ఎవరికైనా గాయం కలిగినా కానీ ట్రూత్ చెప్తున్నాను కాబట్టి అది మీరు అర్థం చేసుకోవడానికి. హిందూ అన్నమాట భారతదేశానికి ఇప్పుడు ఏం చేశారు? భారత్ అని మాట్లాడారు, అని మార్చేశారు. సో ఇంతకుముందు ఏమన్నాము? హిందూ దేశం అని అన్నారు కదా, హిందూ దేశం. హిందూ అనే మాట, హింద్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? సింధ్ అనే మాట నుంచి వచ్చింది కదా. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు మీకు? హిస్టరీలో రాసింది. కానీ ఆ హిస్టరీ రాసిన ముందు ఒక హిస్టరీ ఉంది, దాన్ని మీరు మార్చారన్న సంగతి తెలుసా? పెర్షియన్స్ పెట్టారు ఈ పేరు. వీళ్ళేమన్నారంటే మహాత్మా గాంధీ దాన్ని ట్విస్ట్ చేసి ఏం మాట్లాడంటే వాళ్ళకి సింధ్ అనే మాట పలకం రాలేదు కాబట్టి హింద్ అని పెట్టారు, సింధు నాగరికతలోంచి వచ్చింది అని అన్నారు. కానీ పెర్షియన్ లాంగ్వేజ్లో హింద్ అంటే అర్థం ఏంటంటే అన్సివిలైజ్డ్ అని, లేకపోతే థీవ్స్ అని. ఇది నేను చెప్తే నాకు అప్పుడు కొంతమంది నాతో వాదన పెట్టుకున్నారు, ఎవరు చెప్పారు ఇలాంటివి నీకు అని మాట్లాడుకున్నారు. కానీ రీసెంట్గా ఇప్పుడు ఈ విషయాన్ని చిన్నజీఆర్ స్వామి గారు ఒప్పుకున్నాడు పబ్లిక్లో. హిందూ అంటే ఏంటో తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది అన్నాడు, ఒక పదం ఉపయోగించాడు తెలుగులో, అంటే దొంగలు అని అర్థం. వాళ్ళు ఎవరో పెట్టారు మనకు ఆ పేరు అదంటాడు. ఎందుకు అని అంటే ఇక్కడ రాగానే ఇక్కడ అన్సివిలైజ్డ్, దేన్ని బట్టి దానికి ఆరాధన చేయడం, ఒక ఐడియాలజీ లేకుండా ఇలా చూస్తే పెర్షియన్స్ భారతదేశం రాగానే చూసి ఏమన్నారంటే ఏంటి వీళ్ళు అంతే అన్సివిలైజ్డ్ ఉన్నారు అని బాధ కలిగి వీళ్ళకి సర్కాస్టిక్గా పేరు పెట్టింది ఏంటంటే అన్సివిలైజ్డ్, దట్ ఈస్ హిందూ. అలా వచ్చింది పేరు. ఆ పేరుని ఇప్పుడు పాల్ కూడా ఇలా చూస్తున్నప్పుడు వీళ్ళెంత ఇంటలెక్చువల్గా ఉండి ఇంక భారతదేశంలో నది మధ్యన టెంపుల్ కట్టేంత టెక్నాలజీ ఉన్న భారతదేశం డ్యామ్స్ ఎందుకు కట్టలేదు అని బాధపడ్డారు మన మిషనరీస్ కదా. నది మధ్యన టెంపుల్ కట్టగలుగుతున్నారు కానీ కంట్రోల్ చేయని ఫ్లడ్ కంట్రోల్ చేయడానికి డ్యామ్స్ ఎందుకు కట్టలేదు?
ఎందుకు ఇంత ఇగ్నోరెంట్గా ఉన్నారు? ఇంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎందుకు సర్టెన్ ఇష్యూస్లో వీక్గా ఉన్నారు? ఎక్కడో వీళ్ళ ఫిలాసఫీ తేడా ఉంది. అదేంటిది? నేచర్ని, దేవత లేదా దేవుడిని ఆరాధించడం వల్ల ఏమంటున్నారంటే, ఇదిగో నీకు గండి కొడుతుందా, వెంటనే గండి కొట్టకుండా నిండాలంటే ఏం చేయాలి? గండి అంటే తెలుసు కదా, మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో అంటారు గండి కొట్టడం అంటారు. తెలుసా ఎవరికైనా? తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. గండి కొట్టడం. అంటే ఫ్లడ్ ఏం చేస్తుంది అంటే, మరి ఇంగ్లీష్లో ఏమంటారు నాకు ఆ వర్డ్ తెలీదు. ఫ్లడ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఒకేసారి ఏం చేస్తుంది అంటే వాటర్ ఫ్లో ఎక్కువైపోయి ఒక బిల్డింగ్ని కానీ ఎత్తేస్తుంది అనమాట, లేపేస్తుంది. ఒకేసారి ఫోర్స్ ఎక్కువైపోతుంది. అదే కదా అంటారు గండి కొట్టడం అంటే. కట్ అయిపోతుంది అదే. అండ్ దానికి అడ్డు పెట్టినవి గోడలు అవన్నీ కొట్టేస్తుంది, దాన్ని ఫ్లో వచ్చేస్తుంది, దాన్ని గండి కొట్టడం అంటారు. కాబట్టి అలాగా వాళ్ళని బ్రేక్ చేసుకుంటూ ఊరిని ముంచేస్తే, ఇప్పుడు ఆ ఊరిని ముంచేయకుండా అమ్మ గోదావరి తల్లి మమ్మల్ని ముంచేయద్దు అని దానికి పెట్టిన పేరంటే గండి పోసమ్మ తల్లి. గండికి ఒక దేవత. ఇప్పుడు అదేనా, నేను ఇన్స్టెడ్ ఆఫ్ డ్యామ్ అని కట్టే బదులు నేను ఏం చేశాను? ఇప్పుడు ఆ వాటర్కి దేవుడు లేదా దేవత లేదా గండిని కూడా ఒక దేవత అని ఆరాధన చేసి దానికి ఒక టెంపుల్ కట్టేస్తే, ఇప్పుడు చెప్పండి, ఏ ఐడియాలజీ? నీకు నాలెడ్జ్ ఉంది కానీ ఒక రాంగ్ ఫిలాసఫీ లోపల దాగుంది. అదేంటంటే నేచర్ని దేవుడు అనుకునే ఒక అభిప్రాయం ఏం చేసిందంటే నేను డ్యామ్స్ కట్టకుండా టెంపుల్స్ వరకు పరిమితం చేసింది. ఒక రకంగా వీఆర్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ అమెరికన్స్. ఎందుకనంటే మన భారతదేశంలో సైంటిస్టులు ఉన్న తర్వాత, ఆర్యభట్ లాంటి సైంటిస్టులు ఉన్న టైంలో, 5th centuryలోనే 499 ఆర్యభట్ ఉన్న టైంలో అమెరికా ఇంకా కనుగోబడలేదు. 1492లో కనుగొన్నాడు అమెరికన్ కదా, కొలంబస్. అప్పుడు వరకు. కానీ ఈరోజు ఏ ఐడియాలజీ వల్ల మనం కానీ ఈజిప్ట్ వీక్ అయిపోయింది? ఏ ఐడియాలజీ వాళ్ళని డెవలప్ చేసింది? ఇది మనం ఆలోచించడానికి ప్రయత్నించాలి. పాల్ ఇలాంటి సిస్టంలోకి ఎంటర్ అయ్యి ఏమవుతుంటే ట్రూత్ని అక్కడ లోపల తీసుకొచ్చి డిగ్ చేస్తూ ఉన్నాడు. ట్రూత్ని అక్కడ నాటుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మీకు సిస్టము, మీ ఐడియాలజీ మీరు ఇక్కడ మార్పు చెందాలి. అక్కడ మాట్లాడుతున్నామంటే పాజిటివ్గా వాళ్ళు చూసి విగ్రహాలతో నిండిపోయిన ఆ ప్రపంచాన్ని చూసి ఇంత ఇంటలెక్చువల్గా, ఇంత ఫిలాసఫీ ఉన్న గ్రీక్ ఫిలాసఫీ, సాక్రటిస్ మీ ఓడే, అరిస్టాటిల్ మీ ఓడే, ప్లాటో మీ ఓడే, ఇంత ఐడియాలజీ కలిగిన వాళ్ళు, లేకపోతే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిటీ, లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్, లా ఆఫ్ అదేంటి ఎక్స్క్లూడెడ్ మిడిల్, ఇలాంటి లాస్ అన్ని డిస్కవర్ చేసింది మీరే. కానీ ఎందుకు ఇంత వీక్గా ఉన్నారు మీరు? అది ఆత్మ పరితాపం పట్టలేకపోవడం. ఎంత నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, ఇంత మీరు ఇస్రోకి సైంటిస్ట్ అయ్యి చైర్మన్ అయ్యింది, పొద్దున్న లెగిసి మళ్ళీ నువ్వు దిష్టి తీద్దామని రాకెట్ని పంపించేటప్పుడు దిష్టి తీస్తుంటే ఏమనాలి? బాధేస్తుందా? వెయిట్లే, అదే బాధపడ్డాడు పాల్. ఇంత రాకెట్ సైన్స్ అన్నావు, ఇంతకి ఇస్రోకి చైర్మన్ అయ్యి నువ్వేంటంటే మళ్ళీ దానికి ఏం చేస్తున్నావంటే దీనికి వాస్తు బాగుందా లేదా రాకెట్కి అని మళ్ళీ చూడడం కదా. ఆత్మ పరితాపం పట్టలేగిన పరిస్థితిలో పాల్ మాట్లాడాడు. కానీ పాల్ దాని మీద ఎలా రియాక్ట్ అయ్యాడంటే ఈ పెయిన్తో తను రియాక్ట్ అయిన పద్ధతి మీద చూడండి. అదేంటంటే ఇది కాదు, నెగిటివ్గా వెళ్ళకుండా పాజిటివ్గా అప్రోచ్ అయ్యాడు. ఆ విగ్రహాలతో నిండిపోయిన ఆ ప్రపంచాన్ని, లేకపోతే ఒక ఏరియాని చూసి ఫస్ట్ థింగ్ వాళ్ళని అప్రోచ్ అయిన ఫస్ట్ ఆయన నోట్లోంచి వచ్చిన మాట తెలుసా? యు ఆర్ వెరీ రిలీజియస్. క్రిస్టియన్స్ బీ కేర్ఫుల్. నేను అడుగుతున్నాను కూర్చున్న వాళ్ళందరూ, అదేంటంటే వెన్ యూఆర్ టాకింగ్ విత్ అదర్ ఫెయిత్తో మాట్లాడుతున్నప్పుడు ఇమ్మీడియట్గా క్రిటిక్ చేయొద్దు. అదేంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇతరులు ఇగ్నోరెన్స్లో ఉన్నారేమో కానీ భక్తి లెక్క. భక్తి దగ్గరికి వచ్చినప్పుడు నీకంటే నాకంటే ఎక్కువ భక్తి చేస్తున్న వాళ్ళు మిగతా మతస్థులు ఉన్నారు. ఇస్లాం సహోదరులు ఉమ్మింకున్న 40 రోజులు ఉంటారు, మీరు ఉండగలరా? హైందూ సహోదరులు రోడ్డు మీద సిగ్గుపడకుండా దొరులుతారు, మీరు దొరలగలరా? దేవుడి కోసం వాళ్ళు చేస్తారు. సో వాళ్ళ భక్తిని ఏం చేస్తున్నారు అని అంటే కించపరచొద్దు. ఫస్ట్ థింగ్ అప్రిషియేట్ దెమ్ పాజిటివ్గా. పాల్ అదే చేశాడు. ఫస్ట్ థింగ్ పాజిటివ్గా అప్రోచ్, యు ఆర్ వెరీ రిలీజియస్. కూర్చున్నారు అప్పుడు. అట్లా కాకుండా ముందే వెళ్ళి కూర్చుని ముందే తిడితే కాబట్టి
కాబట్టి అప్రోచ్ అయినప్పుడు ఎట్లా అప్రోచ్ అయ్యాడో పాల్ మనకి అదవుతుంది. సో ఆ సిటీలో ఎలాంటి ప్రజలు ఉన్నారంటే ఏదో కొత్త విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుందామా అన్న దాంట్లో అక్కడున్న మాట చూడండి. 21st verse ఇలా అన్నాడు, ఏథెన్సు వారందరూ అక్కడ నివసించే పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందు వినుట యందు మాత్రమే తమ కాలమును గడుపుచున్నారు. వాళ్ళ కాలాన్ని, వాళ్ళ టైంని ఎట్లా స్పెండ్ చేస్తున్నారు తెలుసా? కొత్త విషయం తెలుసుకోవడానికి మాత్రమే టైంని వేస్ట్ చేస్తున్న ప్రజలు వెళ్ళి. ఇలాంటి చోట గమానియేలు పాదాల దగ్గర హైయెస్ట్ ఫిలాసఫీ లేదా ఒక ఫిలాసఫర్గా పేరు పొందిన, ప్రపంచ పేరుగాంచిన గమానియేలు ఒక ఆయన యొక్క పాదాల దగ్గర నేర్చుకున్నాడు పాల్. అంటే ప్రతి ఫిలాసఫీ మీద, ప్రతి ఐడియాలజీ మీద అవగాహన కలిగినవాడు. హీఈస్ నాట్ ఎ స్పెషలిస్ట్, ఈజ్ ఎ థింకర్ పాల్. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫిలాసఫీలో ఉన్న కొన్ని ఇష్యూస్ని కూడా మెన్షన్ చేస్తున్నాను. ఈవెన్ మీ పోయిట్స్ కూడా చెప్తున్నారు కదా అన్నాడు ప్రసంగం మధ్యలో. వాళ్ళ ఫిలాసఫీ ఏంటో మీకు ముందే చేసుకున్నాను. నేను అడుగుతున్నాను, క్రిస్టియన్స్ ఎవరైతే లాస్ట్ వీక్ మీకు గిఫ్ట్గా కొంతమంది వచ్చి టీచింగ్ అండ్ గిఫ్ట్ కొంతమంది అన్నారు కదా, మాకు టీచింగ్ గిఫ్ట్ అన్నారు కదా, కొంతమంది ఇవాంజలింగ్ గిఫ్ట్ అన్నారు కదా, వచ్చిందన్నారు కదా. అయితే దాన్ని వచ్చిందంటే అయిపోయిందా? దాని మీద ఇప్పుడు ఏం ప్రయత్నం చేస్తారా? మీరు టీచింగ్ గిఫ్ట్ అన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే డిఫరెంట్ ఫిలాసఫీస్, ఐడియాలజీస్ మీద మీరు ఏంటో ఎక్విప్ అవ్వాలి. ఎక్విప్ అవ్వకుండా నాకు గిఫ్ట్ వచ్చేసింది కదా అంటే గిఫ్ట్ ఎవరిని ఇచ్చేయలేదు, ఇచ్చాడు కొంతవరకు, దాన్ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవాలి. మీకు 5 తలాంతులు ఇచ్చాడు కదా, 5 talents ఇచ్చాడు కదా, దాన్ని మీరు 10 చేసుకోవాలిగా. మీరు మంచిగా ఆలోచించగలరు కదా, పుస్తకాలు చదవాలిగా. చదవకుండా అర్జెంటుగా ప్రీచింగ్కి వెళ్ళిపోయి అర్జెంటుగా పక్కడు చెప్పాడని చేస్తే ఏమవుతుందంటే మీ వల్ల సరైన అవగాహన లేకుండా బయటికి వెళ్ళి ప్రభు గురించి చెప్పిన వాళ్ళ వల్ల ఈరోజు టీవీలో అవమాన పాలవుతుంది, నవ్వులు పాలవుతుంది క్రిస్టియానిటీ. కారణం ఏంటంటే సరైన అవగాహన లేకుండా ఒక ఆయన మనం మాట్లాడుతున్నాడు. అదంటే మల్లెపూలు పెట్టుకున్నారు. ఏంటది? మల్లెపూలు పెట్టుకుంటే తప్ప? మల్లెపూలు పెట్టిన వాళ్ళని బజార్లో అంటావా నువ్వు? పాస్టర్కి బుద్ధి లేదో? పాస్టర్కి ఇలాంటి మాటలు మాట్లాడటం ఎందుకు? అలాంటి టాపిక్స్లోకి ఎందుకు డిస్కషన్ ఎందుకు నీకు? సో ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ బయటికి వెళితే ఏమవుతుందంటే సరైన అవగాహన లేకుండా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుతుంది, కమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుంది. క్రిస్టియన్ ఫెయిత్ మీద ఒకళ్ళు చేసిన తప్పు అందరి మీద పడుతుంది. అందుకని బీ కేర్ఫుల్. అందుకని మీరు ఎక్విప్ అయ్యారు. అందుకని పౌలు అంటాడు తిమోతికి రాస్తూ ఏమంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఏ విషయాలు అయితే నేర్చుకున్నావు అది రూఢి అని తెలుసుకోవడానికి దాని మీద నువ్వు వర్క్ చేయి. మీకు దేవుడు ఉన్నాడు నీకు తెలుసు కదా, అది మీ ఫెయిత్. చిన్నప్పుడు మీరు నేర్చుకున్నారు. దేవుడు ఉన్నాడని ఎవిడెన్స్ ఏంటి తెలుసా? ఎవిడెన్సెస్ ఏంటి ఇవ్వగలరు? ఎవిడెన్సెస్ కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏంటి తెలుసా? టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏంటి తెలుసా? యాక్సిలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏంటి తెలుసా? తెలియదు. మీ ఫిజిక్స్ నుంచి గాడ్స్ ఎగ్జిస్టెన్స్ మీద ఎవిడెన్స్ ఇవ్వగలరా? తెలియదు. మీ డాక్టర్స్ ట్రినిటీ అని చెప్తున్నారు, ట్రినిటీ మీద అవతల క్వశ్చన్ వేస్తున్నారు, సరిగ్గా దాన్ని ప్రజెంట్ చేయగలరా? తెలీదు. మరి టీచింగ్ గిఫ్ట్ అంటే ఇవేమీ ఎక్కువ పోకుండా నువ్వు వెళ్ళి డిస్కషన్స్ కూర్చుంటే నీ ఆఫీస్లో, నీ మార్కెట్ ప్లేస్లో డిస్కషన్ కూర్చుంటే అవ్వదు. అందుకని ఫస్ట్ దేవునికి వాక్యం చెప్తుందంటే పాల్ అన్ని విషయాల్లో హైలీ స్కిల్డ్, అన్ని విషయాల మీద అవగాహన ఉన్నాడు, తీసుకొచ్చి చేస్తాము. అందుకనే 2 Corinthians 10th chapter 5th verse ఇట్లా అంటాడు ఏమంటే టేక్ ఎవ్రీ థాట్ క్యాప్టివ్ టు ఒబే ద మెస్సియా. ఇంగ్లీష్లో, తెలుగులో ఏమన్నాడే మేము దేవుని గురించి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని పడద్రోసి ప్రతి ఆలోచనకును క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి తీసుకొస్తాం. దేవుని యొక్క సిస్టమ్కి, దేవుని యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి నాలెడ్జ్ని, ప్రతి ఫిలాసఫీని తీసుకొచ్చి దేవునికి అడ్డొచ్చిన దాన్ని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెడతాం. అది నా కాల్ అంటాడు పాల్. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటంటే ఎవల్యూషన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎవల్యూషన్ ఉంది, కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ఉంది. కోతి నుంచి మనిషి వచ్చాడు అని సిద్ధాంతం. అది ఈరోజు చాలామంది నమ్ముతున్నారు. కానీ దాని మీద ఎప్పుడన్నా వర్క్ చేశారా? ఆ తప్పని మీకు ఎట్లా తెలుస్తుంది? చర్చ్కి వస్తేనేమో క్రియేషన్ అని, స్కూల్కి వెళ్తేనేమో ఎవల్యూషన్ అని. వీడికి ఏం చేయాలో అర్థం కాదు ఎవరికి. ఇక్కడ టీచ్ చేయము, అక్కడ ఏమో ఆలోచిస్తారు. అలాగే ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళాడట. స్కూల్కి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు ఏమనంటే, టీచర్ చెప్తుంది భూమి గుండ్రంగా ఉండును అని. ఇంటికి వచ్చి రాస్తున్నాడు భూమి గుండ్రంగా. వాళ్ళ నాన్న చెప్పాడంట
దాన్ని భూమి గుండ్రంగా ఉంటే వాటర్ కారిపోతారా, బలపరుపుగా ఉంది, ఫ్లాట్గా ఉందని రాయమన్నాడు. లేదన్నా మా టీచర్ అట్లాగే చెప్పింది అంటే, మీ టీచర్కి ఏం తెలుసు నార్మీ అని కొట్టుపెట్టి రాయిపించి కొట్టేసింది, అంటే రాయిపించింది కొట్టేసి మళ్ళీ బలపరుపుగా ఉందని రాయిపించాడు. వీడు స్కూల్కి వెళ్ళి చెప్తాడు భూమి బలపరుపుగా ఉంది, అక్కడ ఆవిడ కొట్టింది. వీడి పరిస్థితి ఏంటంటే అక్కడ దెబ్బలు తిన్నాడు, ఇక్కడ దెబ్బలు తిన్నాడు. ఒక రోజు స్కూల్కి రాగానే టీచర్ అడిగింది, రేపు భూమి ఎలాగ ఉందంటే, ఇంటికి వెళ్ళినప్పుడు బలపరుపుగాను, స్కూల్కి వచ్చినప్పుడు గుండ్రంగా, చర్చ్కి వచ్చినప్పుడు క్రియేషన్, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవల్యూషన్ నమ్మవలసిన పరిస్థితికి వచ్చేసాం. ఏది ట్రూ రెండిట్లో? డూ హ్యావ్ ఎన్ ఎవిడెన్స్? దేని మీద మీరు ఫోకస్ చేసి మాట్లాడుతున్నారా? దాని మీద వర్క్ చేశారా? ఇన్ ఐడియాలజీస్ గురించి చెప్తా ఉన్నాను, దీంట్లో మీరు ఎంత వర్క్ చేశారు? కాబట్టి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుందంటే ఫస్ట్ థింగ్ ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వేంటంటే ఆ సత్యాలులో నువ్వు ఎక్కిపోవాలి. నువ్వు డిస్కషన్ కానీ, డైలాగ్ కానీ, లేకపోతే సర్మన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైతే నువ్వు ఎక్కిపోకుండా స్టార్ట్ చేసావో, ఎప్పుడైతే నువ్వు ఎక్కిపోకుండా ఒక డిస్కషన్ స్టార్ట్ చేసావో, ఆ డిస్కషన్ ఖచ్చితంగా నువ్వు నవ్వుల పాలు అవుతావు, నలుగురిని నవ్వుల పాలు చేస్తావు కదా. అందుకని బీ కేర్ఫుల్. నువ్వు ఎక్విప్ అయిన తర్వాత అక్కడ అంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత పాల్ అక్కడ చెప్పినప్పుడు, నేను చూస్తా ఉన్నాను మీ టెంపుల్స్ చూస్తున్నప్పుడు నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు నాకు కూడా కనమంటది. అదేంటంటే తెలియబడని దేవుని ఆలయం అని ఒక టెంపుల్ ఉందంట. గొప్ప టెంపుల్, చాలా టెంపుల్స్ కట్టేశారు, కానీ వీళ్ళకి ఇంకొకటి ఉంది. అదేంటంటే తెలియకుండా ఎవరన్నా దేవుడు ఉంటే మాకు తెలియకుండా అని ఒక టెంపుల్ కూడా ముందే రిజర్వ్ చేసుకొని కట్టేశారు. అన్నౌన్ గాడ్ ఆ టెంపుల్. మీకు సంగతి తెలుసా? అది రీసెంట్ డేస్లో 1960లో ది డిస్కవర్డ్. ఆ రాయి దొరికింది, ఇప్పుడు ఆ ఆల్టర్ దొరికింది. మీకు యూట్యూబ్లో కూడా వచ్చేస్తుంది, లేదంటే గూగుల్లో కూడా వచ్చేస్తుంది. 1970లో అనుకుంటే అది డిస్కవర్ చేశారు. తెలియబడని దేవుని ఆలయము అనే ఒక టెంపుల్ కనబడది. అది పాల్ కనబడిన తర్వాత మీరు తెలియకుండా దేన్నైతే ఆరాధన చేస్తున్నారో అది నేను చెప్పడానికి వచ్చాను అన్నాడు. అక్కడికి వెళ్ళి మనోడు అట్లా ఏం కాదు, వాళ్ళ పెట్టుకున్న ఐడియాలజీలో ఒక లూప్ హోల్ తీసుకొని అక్కడ మాట్లాడుతున్నాడు. మీరు తెలియకుండా దేన్ని ఆరాధన చేస్తున్నారో అది చెప్పడానికే వచ్చాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అనంటే వీళ్ళకి కొన్ని ఐడియాలజీస్ ఉన్నాయి. అదేమిటంటే కొన్ని ఐడియాలజీస్ మేము ముందు పెడతాను. ఐడియాలజీ నాకు 3 minutes టైం ఉంది, బట్ ఒక 5 minutes నేను ఎక్స్ట్రా తీసుకుంటాను. ఏంటి అని అంటే లాస్ట్ టైం ఒక ఆయన, అంటే ఇప్పుడు మన కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో మనం చూసినప్పుడు ఎథిజం అంటే ఏంటి? నో గాడ్, దేవుడు లేడు, అబ్సల్యూట్లీగా దేవుడు లేడు అనే ఒక ఫిలాసఫీ ఉంది, ఒక ఐడియాలజీ ఉంది, చెప్తా ఉంటారు. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎథిస్ట్లకు ప్రాబ్లం ఏంటంటే, ఒక ఫిలాసాఫికల్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాల్లో, ఈ షాపింగ్ మాల్లో ఒక పుకారు పుట్టించారు. ఏమని? ఇక్కడ టెర్రరిస్ట్ దాక్కున్నాడని. మొత్తం అందరు బయటికి పారిపోయారు. పోలీసులు ఏం చేస్తారు? వెంటనే వచ్చి ఏదో చేసిన తర్వాత బయటకు వచ్చే స్టేట్మెంట్ వదలాలి. ఏం స్టేట్మెంట్? ఉన్నాడు, పట్టుకున్నామని, లేదంటే లేదు అని చెప్పాలి. అంతే కదా, రెండిట్లో ఒకటే స్టేట్మెంట్. లేదు అని చెప్పే మునుపు పోలీసులు ఏం చేయాలి? సర్చ్ చేయాలి. ఎక్కడ సర్చ్ చేయాలి? ఎక్కడ ఉన్నాడైతే అన్నావో, పుకారు పుట్టించావో అక్కడ, అంటే ఈ బిల్డింగ్ అంతా సర్చ్ చేసి ప్రతి బిల్డింగ్లో ఏ రూమ్లో లేడు కాబట్టి అప్పుడు బయటకు వచ్చి లేడని చెప్పాలి. ఈ బిల్డింగ్లో సెర్చ్ చేసి ఆ బిల్డింగ్లో లేడని చెప్పకూడదు. నువ్వు ఎక్కడ సెర్చ్ చేసావో అక్కడ లేడని చెప్పాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, లేడు అని చెప్పడానికి అపరిమితమైన నాలెడ్జ్ కావాలి. దేవుడు లేడు అని చెప్తున్న వాళ్ళకి ఎక్కడ లేడు అని అడగండి. వీళ్ళు యూనివర్స్లోనే లేడు అన్నారు. అంటే వీళ్ళు సన్ చూసేశారు, స్టార్ దగ్గరికి వెళ్ళిపోయారు, మెర్క్యూరీ దగ్గరికి వెళ్ళిపోయారు, వీనస్కి వెళ్ళిపోయారు, ఆర్బిట్స్ అన్ని తిరిగేసి దేవుడు లేడని వచ్చి కంక్లూజన్ ఇచ్చారు. అంతే కదా, ఇది వీళ్ళ ఐడియాలజీ. ఎథిస్ట్కి ప్రాబ్లం ఏంటి అంటే, లేడు అని చెప్పడానికి ఇన్ఫినైట్ నాలెడ్జ్ కావాలి, ఉన్నాడని చెప్పడానికి ఒక రూమ్లో ఒక మూల ఎక్కడ ఉంటే సరిపోతుంది కదా. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నాను అంటే, నేను ఇప్పుడు మాట్లాడుతుంది పాల్ ఈజ్ నాట్ టాకింగ్ టు ద సినగోగులో మాట్లాడలేదు. పాల్ ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీతో మాట్లాడలేదు, సెక్యులర్ పీపుల్తో మాట్లాడుతున్నాడు. అదర్ ఫెయిత్లో డిఫరెంట్ ఫిలాసఫీ, అక్కడ కూడా ఒక ఫిలాసఫీ లేదు. స్టోయిక్స్ ఉన్నారు, ఎపిక్యూరియన్స్ ఉన్నారు, కిందకు వస్తే ఇంకొకరు కూడా కనబడతారు మీరు. సో వీళ్ళందరూ ఉన్నారు. ఇలాంటి ఫిలాసఫీస్లో ఏ సబ్జెక్ట్ పట్టుకొని నేను మాట్లాడతాను? సో అందరికీ కామన్ సబ్జెక్ట్ ఒకటి కావాలి, అదంటే రీజన్ అండ్ లాజిక్. దాన్ని బేస్ చేసుకుని మాట్లాడతాను.
బికాస్ రీజన్ అండ్ లాజిక్ అనేది ఏ మనిషి ఇన్వెంట్ చేసింది కాదు, ఇట్ డిస్కవర్డ్. లా ఆఫ్ ఐడెంటిటీ అనేది, ఎక్స్క్లూడెడ్ మిడిల్ అనేది, లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్ అనేది ఇస్ అ డిస్కవర్డ్, నాట్ ఇన్వెన్షన్. కాబట్టి నేను ఒకసారి లాజిక్ అనే క్లాస్ తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ నాకు గుర్తులేదు, ఏదో ప్లేస్లో వచ్చిన వాళ్ళు చాలామంది పాస్టర్స్ కూర్చున్నాను. క్రిస్టియన్ లాజిక్ మీద క్రిస్టియన్ ఫిలాసఫీ మీద, ద ఎసెన్షియల్స్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ మీద నాకు 4 సెషన్స్ అనమాట. దాని మీద మాట్లాడుతుంటే ఒక పాస్టర్ గారు లేచి అంటారు, ఇంత రీజన్ అవసరం లేదండి అన్నాడు. రీజన్ ఇవ్వకూడదు అన్నాడు. ఎందుకు ఇవ్వకూడదు అని అంటే, ఆయన రీజన్ ఎందుకు ఇవ్వకూడదు నాకు రీజన్ చెప్పాడు ఆయన. అర్థమైందా? ప్రాబ్లం ఏంటంటే రీజన్ అనేది ఇన్ఎస్కేపబుల్, అది గాడ్స్ ఓన్ ఫ్యాకల్టీ. అందుకే ఆయనకున్న పేరు లోగోస్, రీజన్. నువ్వు ఎస్కేప్ అవ్వలేవు దాని నుంచి. అందుకని ఇది కామన్ ఏరియా అది. సో దాని మీద ఫోకస్ చేసి నువ్వు మాట్లాడతావు, క్వశ్చన్ చేస్తావు, ఎథిజాన్ని క్వశ్చన్ చేస్తావు. అదేంటంటే గాడ్స్ ఎగ్జిస్టెన్స్ లేదు అని చెప్పడానికి నీకు ఇన్ఫినైట్ నాలెడ్జ్ కావాలి. ఉన్నాడని చెప్పడానికి ఫైనైట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కానీ దాంట్లోంచి కొంతమంది ఇంకో బయటకు వచ్చి ఏమంటారంటే ఉన్నాడో లేదో మాకు తెలియదు. దీన్ని ఏమంటారంటే అగ్నాస్టిజం అంటారు. గ్నాస్టిజం మీరు విన్నారు కదా. గ్నాస్టిజం ఏంటి? నాలెడ్జ్ అనేది కదా, మ్యాటర్ని ఈవిల్, స్పిరిట్ని గుడ్ అని మాట్లాడే గ్రీక్ యొక్క ఐడియాలజీకి అగెయిన్స్ట్గా ఉన్న ఒక ఐడియాలజీ అగ్నాస్టిజం. అంటే ఉన్నాడో లేదు మాకు తెలియదు. ఉంటే ఉన్నాడు, ఆయన అయితే హ్యూమన్తో అయితే నేచర్తో కలుగు చేసుకోడు అనేది ఎపిక్యూరియన్స్ యొక్క కాన్సెప్ట్. అంటే వీళ్ళు అగ్నాస్టిక్లో ఒక రకంగా చెప్పాలంటే 2 రకాలమైన అగ్నాస్టిజాలు ఉన్నాయి దీంట్లో. వీళ్ళు ఎలా మాట్లాడతారు అని అంటే, అగ్నాస్టిజంలో ఎలా మాట్లాడతారు అంటే, నా టైం నేను ఒక్క 5 minutes సెట్ చేయండి, ఐల్ క్లోజ్ ఇట్. పర్లేదు, సెట్ చేయమని నేను అడుగుతున్నాను, నేను సెట్ చేయమంటున్నాను. సో వీళ్ళు ఎలా నమ్ముతున్నారు అంటే, అగ్నాస్టిక్స్ ఎలా నమ్ముతున్నారు అని అంటే క్లోజ్డ్ అగ్నాస్టిక్స్ అని అంటాం. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఉంటే ఉండొచ్చు, మాకు తెలియదు అనేది, దేవుడు ఇన్వాల్వ్ అవడు. ఇంకొకటి ఉంది, అదేంటే ఓపెన్ అగ్నోస్, అస్సలు మాకు తెలియదు, అది ఏమీ తెలియదు అనేది. మేము రాజమండ్రిలో ఒక ఏరియాకి వెళ్తే చాలా ఇయర్స్ బ్యాక్ రిజీవ్ ఉన్నాడు, అప్పుడు మేమందరం కలిపి వెళ్ళాం. అప్పుడు అనుకుంటా ఈ బాక్స్ కొన్నాం. ఇది కాదు, దీనికంటే ముందు బాక్స్, మరి ఈ బాక్స్ గుర్తులేదు, అది కొన్నాం. అక్కడ అహూజ్ డీలర్ అక్కడ ఉన్నది, ఇది బాక్స్ సారీ అక్కడ ఉన్నది అనుకుంటుంది. అహూజ్ డీలర్ ఒక డీలర్ ఉన్నాడు, చాలామంది క్రిస్టియన్స్కి ఆయన చేశారు. ఆయన పేరు శ్రీనివాసరావు గారు. ఆయన బ్రాహ్మిన్ ఏజెంటారు శ్రీనివాసరావు గారు. ఆయన చర్చెస్కి అన్నిటికీ, ఆ విలేజెస్ అటువైపు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న విలేజెస్ అన్నిటికీ డీలర్ ఆయనే. నిజంగా నాకు తెలిసి వచ్చి మోర్ దెన్ ఒక 20 crores 30 crores చేశాడో బిజినెస్ తెలియదు. చర్చెస్కి అంచిందంతా, ప్రతి పాస్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఈవెన్ మైక్ టెస్ట్ చేయడం కూడా హలో ప్రైజ్ ది లార్డ్ హలో అంటాడు ఆయన, అలాగే మాట్లాడతాడు. ఎందుకంటే ఆ టెర్మినాలజీ అలవాటు అయిపోయింది. సో ఆయన దగ్గరికి వెళ్ళాం. సో ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ డిస్కషన్ ఎంతసేపు వెళ్ళిపోయిందంటే, మా డిస్కషన్ మా ఇద్దరి మధ్యన జరుగుతుంది, ఇట్లా ఉందన్నమాట. కొంతసేపుకి వచ్చిన తర్వాత మేము అప్పటికే ఎలా పనిచేసింది బాక్స్ అని అడిగాడు. మేమేం చేసామంటే, ఈ బాక్స్ని వైజాగ్లో ఒక అక్కడ శివాజీ పార్క్ అని ఒక పార్క్ ఉంది, దాంట్లో ట్రూత్ అండ్ ఎథిక్స్ అన్న దాని మీద ఒక సెమినార్లో అన్నట్టు పర్మిషన్ తీసుకొని అక్కడ అరబిక్స్ చేయించి గాస్పెల్ చెప్పాం ఆ టైంలో. అప్పుడు ఈ బాక్స్ వాడుకున్నాం. అప్పుడు ఆ వీడియో తీసి ఈ బాక్స్ బాగా వచ్చిందని వీడియో చూస్తే, ఇదేంటి సార్, ఇదేంటి అరబిక్స్ ఏంటి అన్నాడు. ఇదమ్మా ఇది, అదేంటి సార్ ఇలా ఉంది, అంటే చర్చ్ మినిస్ట్రీ అంటే ఇలా ఉండవు కదా అన్నాడు. అదేలే ఇది చెప్పాను, ఆ సేమ్ బిస్కెట్లు అంటే ప్యాకెట్లు మార్చామంతే అన్నాను. అయిపోయింది. సో ఆయన చెప్పిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఆ డిస్కషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు అన్నాడు, సార్ నాకు ఒక ప్రశ్న సార్, అదేంటంటే నాకు తెలిసి వచ్చి దేవుడు అనేవాడిని మనిషి ఎప్పుడు రీచ్ అవ్వలేడు, దేవుడు మనిషి తెలుసుకోలేడు సార్ అన్నాడు. దేవుడు మనిషి ఎప్పుడు దేవుడిని తెలుసుకోలేడు అన్నాడు. నేను కూడా అదే నమ్ముతున్నాను. ఐమ్ విత్ యూ. ఏ మనిషి దేవుడిని ఎక్కిపోలేదు, బైబిల్ అదే చెప్తుంది. కానీ ఒక పాసిబిలిటీ, ఒక ప్రాబిలిటీ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ నా అంతటి నేను తెలుసుకోలేనప్పుడు దేవుడే తను రెవల్యూషన్ నాకు ఇస్తే తెలుసుకునే సత్యం ఉంది కదా అన్నాను. అలా ఉంటుందంటారా, అలా అవుతుంది అంటారా అన్నాను.
ఒకవేళ ఆ ప్రాబిలిటీ ఉంటే నమ్ముతానంటే, ఆ ప్రాబిలిటీ అయితే నమ్ముతానంటే మరి మా బైబిల్ అయితే అదే చెప్తుంది. మేము దేవుడిని వెతుక్కుంటూ వెళ్ళలేదు, దేవుడు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఆయన కనపరుచుకున్నాడు అనేది దేవుని వాక్యం మాట్లాడుతుంది. కొంతసేపు ఆలోచించాడు, ఓకే అన్నాడు. నెక్స్ట్ పాయింట్కి వస్తున్నాడు. సార్ ఒక విషయం అయితే సార్ నేను చెప్తాను, అదేంటంటే ఏ మంచి దేవుడిని తెలుసుకోలేడు సార్, అవదు అన్నాడు. మంచి అయితే తన సొంతగా, నేను అది చెప్తాను సార్, మంచి తెలుసుకోలేవు కానీ దేవుడు రివీల్ చేస్తే మంచి సొంత ఆలోచనలోంచి ఎలా వస్తాయంటే నా ఊహల్లోంచి వస్తాడు దేవుడు. నాకు 2 చేతులు ఉంటే ఆయన 10 చేతులు పెట్టుకుంటాను దేవుడిని. నేను గొప్పవాడిని అంటే నాకన్నా గొప్పవాడిని పెట్టుకుంటాను దేవుడిని. నా ఊహల్లోంచి వచ్చిన దేవుడు అలా ఉంటాడు. కానీ దేవుడే రివీల్ చేసుకున్న దేవుడు, ఒకవేళ ఆ పాసిబిలిటీ ఉంటే కనుక అని మాట్లాడితే, సార్ ఒక విషయం చెప్తాను, మంచి తెలుసుకోలేడు సార్ అన్నాడు. మీరు తెలుసుకుంటారంటే అలా ఆలోచించి తెలియదు అన్నాడు. అంటే ఏమంటారు దీన్ని, మాయ అంటారా అని అంటే అలా అని కాదు కానీ అన్నాడు. మరి ఏమంటారు, ఇల్యూజన్ అంటే మంచి మాట, ఇల్యూజన్ అన్నాడు. సో ఇదంతా ఇల్యూజనా, ఇదంతా మాయ అంటే అవును మాయ. మరి మీరు ఆయన అదే నమ్ముతున్నాడు, ఏదంటే అహం విద్య బ్రహ్మ సత్యం అనే కాన్సెప్ట్ నమ్ముతున్నా. చాలా ఆర్థడాక్స్ హిందూ ఆయన, చాలా మంచోడు ఆయన, చాలా మంచోడు. మంచి డిస్కషన్ జరుగుతుంది. ఈ డిస్కషన్ జరుగుతుంటే మధ్యలో ఒక పాస్టర్ గారు వచ్చి ఏమంటారంటే, అవన్నీ ఎందుకు బైబిల్ చదివితే అర్థమైపోతుంది, మీరు ఆగండి సార్ అన్నాడు ఆయనే. ఇలాగన్నాడు. సో అండ్ డిస్కషన్ ఇట్ వెంట్ ఫర్ 4 hours. 4 hours వెళ్ళింది మా డిస్కషన్. సో మా చుట్టూ ఒక 40 members 50 members జాయిన్ అయిపోయారు, అట్లా చేశారు. ఇట్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్, బిజినెస్ జరుగుతుంది, చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు, డైలాగ్ జరుగుతుంది. కొంతసేపటికి అన్న మాట ఏంటి అని అంటే, ఏమన్నాడంటే నాకేం తెలియదు సార్ అన్నాడు. నేను అన్నా మీకు తెలియదు అనే విషయం మీకు తెలుసా అని అడిగాను. అలా ఆలోచించి ఆయన పడ్డాడు. శ్రీనివాస్ అనే వ్యక్తికి ఏమీ తెలియదు సార్ అన్నాడు. నేను అదే చెప్తాను, శ్రీనివాస్ అనే వ్యక్తికి ఏమీ తెలియదు అన్న విషయం శ్రీనివాస్ గారు తెలుసా? దెన్ హీ స్టార్టెడ్ థింకింగ్. చూడండి ఎట్లా ఉంటాయనంటే, పాల్ అదే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడితే మీకు తెలియకుండా అగ్నాస్టిజం అని ఒక ఐడియాలజీ పెట్టుకొని ఒక దేవుడిని కన్స్ట్రక్ట్ చేసేసుకున్నారు. మాకు తెలియదు పూర్తిగా దేవుని గురించి. మీరు తెలియకుండా దేని చేస్తున్నారో అది చెప్పడానికి నేను వచ్చాను, దాని గురించి వచ్చాను నేను. మీరు తెలియక ఏదైతే పెట్టుకొని మీరు అద్వైత వేదాంతం అంటున్నారు, లేకపోతే నిర్గుణుడు అంటున్నారు, లేకపోతే ఇట్లా ఐడియాలజీ పెట్టుకున్నారు. దేవుడు అంటే ఇలా ఉండాలని మీరు పెట్టుకున్నారు, కానీ నేను అని చెప్పే దేవుడు ఐడియాలజీ అది కాదు. ఆయన చెప్తున్న దేవుడు ఎలా చెప్తున్నాడు అని అంటే ఇది మాట్లాడుతున్నాడు. అదేంటంటే జగత్తును అందరినీ సమస్తాన్ని సృష్టించిన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. అది ప్రసంగం కాదు ఇక్కడ, ఎందుకంటే ఆడియన్స్ సెక్యులర్ ఆడియన్స్. మళ్ళీ స్క్రిప్చర్ నుంచి కోట్ చేస్తే అవ్వదు అక్కడ. కాబట్టి సెక్యులర్ ఆడియన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్లోంచి అప్పటి వరకు బెరేలో మాట్లాడినప్పుడు అబ్రహాం గురించి మాట్లాడు, దావీద్ గురించి మాట్లాడు, అక్కడి నుంచి ప్రభుని ట్రెస్ తీసుకుంటాడు. ఇక్కడికి వచ్చినప్పటికి ఇలాంటి సెక్యులర్ ఫిలాసఫీ దగ్గరికి వచ్చినప్పటికి బైబిల్ ఇలా చెప్తుంది కాదు. అసలు బైబిలే నమ్మట్లే. ఫస్ట్ నేను మంచివాడిని ఎవరు చెప్పారు, నేనే చెప్పాను అంటే ఇన్వాలిడ్ స్టేట్మెంట్. బైబిల్ సత్యం ఎవరు చెప్పారంటే బైబిల్ చెప్పిందంటే ఇన్వాలిడ్ స్టేట్మెంట్ అది. దానికి బయట రీజన్స్ ఏమైనా ఉన్నాయా, దాన్ని డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేయడానికి నేను అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్నా మీ అందరికీ అడుగుతున్నాను, డూ హ్యావ్ దట్ కరేజ్. ఇందాక మాట్లాడినట్టు సిస్టర్, మీరు ఎక్కిపోగలరా దాని విషయంలో? మీ గిఫ్ట్ అనేది ఏదో గిఫ్ట్ మీకు వచ్చింది, కానీ ఆ గిఫ్ట్ని డెవలప్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు? లాస్ట్ వీక్ మనం గిఫ్ట్ ఎక్సర్సైజులు చేసాం, దాని గురించి మీరు ఏం చేశారు అనే మాట్లాడతాను. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. అదేంటే పాల్ ఇక్కడ మాట్లాడదు, జగత్తును అందరి సమస్తాన్ని సృష్టించిన దేవుడు తానే ఆకాశంకిని భూమికిని ప్రభు అయిన హస్తకృతమైన ఆలయాల్లో నివసించడు. అండ్ అంత బిల్డింగ్ అవంత స్ట్రక్చర్ చూసి దేవుడు మీరు కట్టే ఆలయాల్లో నివసించడం. బై ద వే ఇంత సృష్టిని సృష్టించిన వాడు దేవుడు ఉన్నాడు స్టేట్మెంట్. అక్కడ ప్రజలు దేవుడు లేడు అని చెప్పట్లేదు, ఉంటే ఉండొచ్చు కానీ మాకు తెలియదు అని అగ్నాస్టిక్ వ్యూలో ఉన్నారు. అందుకని తెలియబడని దేవుని ఆలయం అని పెట్టేసుకున్నారు. అయితే తెలియకుండా మీరు ఏదైతే ఓన్ ఫిలాసఫీస్ ఐడియాస్ డెవలప్ చేసుకున్నారో నేను దాన్ని సెట్ చేసి పెడుతున్నాను. అయితే మీలో మీ సర్చ్లో కొంత ట్రూత్ ఉంది. ఆ ట్రూత్ ఏంటి అని అంటే దేవుడిని మీరు నమ్ముతారు కదా, నేను నమ్ముతున్నాను దేవుడిని. అయితే మీరు ఒకటి నమ్ముతున్నారు, ఎక్కడ తేడా ఉందంటే సృష్టి దేవుడు అని ఒకటి అనుకుంటున్నారు కదా మీరు, ఎపిక్యూరియన్స్. నేను చెప్తున్నాను, దేవుడి ప్రపంచాన్ని సృష్టించాడు. దేవుడు ఆకాశానికి ప్రభుకి ఆయన ప్రభువు, ఆయన సృష్టించాడు. సృష్టి వేరు, దేవుడు వేరు. ఇంకో సిద్ధాంతం తీసుకుంటాడు. వాళ్ళు నమ్ముతున్న సత్యంలో నుంచే ఏం చెప్తున్నాడంటే ఎక్కడ ఏకీభవిస్తున్నాడో ఎక్కడ విభేదిస్తున్నాడో కూడా తను చాలా కేర్ఫుల్గా స్టడీ చేస్తాడు. ఐ బిలీవ్ ఇన్ గాడ్, మీరు నమ్ముతుంటే నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇంకా కొంతమంది అయితే దాంట్లో
దాంట్లో లైఫ్ ఆఫ్టర్ డెత్ లేదు అంటున్నారు, కానీ లైఫ్ ఆఫ్టర్ డెత్ నమ్ముతున్నాను. దీనికి గల కారణం ఏంటి? ఇవన్నీ విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు ఆకాశానికి భూమికి ఆయన సృష్టికర్త, నెంబర్ 1 ఆయన క్రియేటర్ అని మాట్లాడతాడు. నెంబర్ 2 ఆయన ఏమంటే ఈజ్ అ లార్డ్ అన్నాడు, ఆయన ప్రభువు అని అన్నాడు. నెంబర్ 3 ఫైనల్గా లాస్ట్లో 31వ వచనంలో అంటాడు. మొత్తం అంతా చేసేంత టైం లేదు కానీ నా నోట్స్ చాలా పెద్దగా ఉంది. నెంబర్ 3 ఏమంటాడంటే హీజ్ అ జడ్జ్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి హీజ్ అ క్రియేటర్, ఈజ్ అ రూలర్ అండ్ ఈజ్ అ జడ్జ్. ఈ 3 కాన్సెప్ట్స్ తీసుకొస్తాం. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు, ఆయన సృష్టికర్త లేకపోతే ఈ యూనివర్స్ రాదు. బై ది వే, గాడ్ లేకపోతే లైఫ్ ఈజ్ మీనింగ్లెస్, మొరాలిటీ ఈజ్ మీనింగ్లెస్. పర్పస్ ఉండదు, లైఫ్కి పర్పస్ ఉండదు, మొరాలిటీ ఉండదు, హోప్ ఉండదు, లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే కాన్సెప్ట్స్ ఉండవు కదా. మొరాలిటీకి కూడా విలువ ఏమీ ఉండదు. హ్యూమన్ యాటమ్స్, మొరాలిటీ గురించి ఆలోచించే యాటమ్స్ ఎక్కడుంటాయి? యాటమ్స్ మొరాలిటీ గురించి ఆలోచిస్తున్నాయా? ఈవెన్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ మాలిక్యూలర్ మిషన్ అయితే కదా. యాటమ్స్ ఉన్నాయంటే కాదనట్లేదు, కానీ మొరాలిటీ గురించి ఆలోచించే యాటమ్స్ అవి నథింగ్ బట్ యాటమ్స్ అన్నప్పుడు. కాబట్టి దేవుడు లేకపోతే మొరాలిటీ ఈజ్ మీనింగ్లెస్. దేవుడు లేకపోతే హ్యూమన్ లైఫ్ ఇంట్రిన్సిక్ వర్త్ ఉండదు కదా. రేప్ తప్పవదు, కిల్లింగ్ తప్పవదు, మర్డర్ తప్పవదు. కిల్లింగే ఉంటుంది, మేటే ఉంటుంది. ఈ రేప్ కాన్సెప్ట్స్ ఉండవు, మర్డర్ కాన్సెప్ట్ ఉండదు. ఇవన్నీ దేవుడు ఉన్నాడు కాబట్టే నువ్వేం చేస్తున్నావు అంటే దాని నుంచి మొరల్ వాల్యూస్ని తీసుకొచ్చాడు కదా. అందుకని దేవుడు సృష్టికర్త అనేది నెంబర్ 1. అంత మాత్రం కాదు, దేవుడు సృష్టించి వదిలేసేయలేదు, ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు నేచర్తో. ఆయన ప్రభు, ఆకాశానికి భూమికి ప్రభు. హీఈస్ రూలింగ్. ఆయన రూలింగ్ ఏంటంటే ఆయన లాస్ ద్వారా జరుగుతుంది. అది డిస్క్రిప్టివ్ లాస్ జరుగుతుంది. ఫిజిక్స్లో ఆయన చిన్న లాస్ని బేస్ చేసుకొని యూనివర్స్, ఒక సిస్టమేటిక్ యూనివర్స్, ఒక ఆర్డర్లీ యూనివర్స్ని చూస్తూ ఉన్నాం. అలాగే మన హ్యూమన్ లైఫ్లో ఒక ప్రిస్క్రిప్టివ్ లాస్లు బట్టి ఒక ఆర్డర్లీ సొసైటీని చూస్తూ ఉన్నాం. ఈ రెండిట్లకి హీజ్ ఎ లార్డ్ అని మాట్లాడుతున్నాడు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమంటాడంటే ఈజ్ ఎ జడ్జ్. ఆయన ఏమంటాడంటే ఆయన తీర్పరి అన్నాడు. దేవుడు సృష్టికర్త కాకపోతే ఆయన తీర్పరి కాలేడు. ఎందుకనంటే ఈ మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకవేళ మీ పిల్లలు, మీరు టీవీ కొన్ని పెద్ద టీవీ కొన్నారు, జిలి గారు మీ చిన్నాడు మంచోడు, జోయల్ మంచోడు అనుకుందాం. ఒక క్రికెట్ బ్యాట్ తీసుకొని టీవీని బదులు కొట్టేస్తే ఏమనిపిస్తుంది? వెళ్ళి కాలర్ పట్టుకుంటారు లేదా? పట్టుకుంటారు కదా, పట్టుకుంటారు, ఖచ్చితంగా పట్టుకుంటారు కదా. ఎందుకు ఇలా చేసావు? నేను కొన్న టీవీ ఎందుకు ఇలా చేసావు అని అడుగుతాడు. మీరు అడుగుతారు, నిలదీసిస్తారు. అవునా కదా. దేవుడు సృష్టికర్త. దేనికి సృష్టికర్త? సమస్తము, భూమిని దాంట్లో ఉన్న సమస్తానికి సృష్టికర్త. ఆ సమస్తంలో నువ్వు నేనున్నావు. నీ జీవితం సరిగ్గా జీవించినప్పుడు, బద్దలు కొట్టుకున్నప్పుడు కాలర్ పట్టుకుని అడుగుతాడా? లైఫ్ నీ గురించి అడుగుతాడా లేదా? ఎందుకు ఇలా జీవించావు అడుగుతాడా లేదా? అడుగుతాడు. అందుకని ప్రసంగ గ్రంథంలో ఏమంటాడంటే యవనుడా నీ యవన కాలమందు నీ కోరిక ఇష్టం చెప్పినా, నీ దృష్టి చెప్పినా ఎలా జీవించాలంటే అలా జీవించేసే. అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోకి వస్తావని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఇది టీవీ నాది, నేను కొన్నాను. బద్దలు కొట్టేస్తే ఊరుకున్నాను, కాలర్ పట్టుకుంటాను, లెక్క అడుగుతాను. దేవుడు సృష్టిని సృష్టించాడు, ఆ సృష్టిలో నిన్ను సృష్టించాడు. లైఫ్కి వర్త్ ఉంది. నీ లైఫ్ని విమోచించడానికి తన ప్రాణమే అర్పించాడు. అంత మీనింగ్ఫుల్గా నీ లైఫ్ని అంత ఉన్నతంగా జీవించినప్పుడు, నా లైఫ్ నేను సూసైడ్ చేసుకుంటాను, నా లైఫ్ని ఇష్టం చేసుకుంటాను కదా, నాకు నచ్చినట్టు నేను ఉంటా, ఇట్స్ మై లైఫ్ అని, ఇట్స్ మై స్టైల్ అని పాటలు పాడుకుంటూ కూర్చొని బ్రేక్ ద రూల్స్ అని పెట్టుకుంటే, ఈ స్టేట్మెంట్స్ ఇవన్నీ నేను చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ రియల్ లైఫ్లో వర్తించవు. రియల్ లైఫ్లో ఒక యూత్ కాన్ఫరెన్స్ అయింది వైజాగ్లో. నేను అందరికి బయటకు వస్తున్నాను, నాతో పాటు వైజాగ్ టీం అంతా వస్తున్నారు. ఒక బైక్ ఉంది, మంచి బైక్ ఉంది, దాని మీద ఇలా ఉంది బ్రేక్ ది రూల్స్. అది ఇలా చదువుకుని ఇలా అన్నాను అబ్బాయితో. అబ్బాయి ఇలా అన్నాను, బ్రేక్ ది రూల్సా అన్నాను. అన్న అంటాడు. బ్రేక్ ది రూల్సా అన్నాను. బ్రేక్ ది రూల్ అనేది నీ రూలా అని అడిగాను. అంతే కదా. ఇఫ్ యూ బ్రేక్ ది రూల్, ఆ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ రూల్ అండ్ యూ షుడ్ బ్రేక్ యువర్ ఓన్ రూల్. లా ఆఫ్ నాన్ కాంట్రడిక్షన్. వీఆర్ హియర్ వాయిస్ రైజ్ చేసి, సిస్టమ్ని సరి చేసి, ప్రతి దేవుని యొక్క ఐడియాలజీకి అడ్డొచ్చే ప్రతి సిస్టమ్ని మీరు దాన్ని కట్ చేసి తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టడానికి కోసం దేవుడు నీకు నాకు నాలెడ్జ్ ఇచ్చాడు.
కమ్ లెట్ us రీజన్ టుగెదర్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా జ్ఞానానికి మించి మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక సెక్యులర్ వరల్డ్లో, డైవర్స్ ఫిలాసఫీస్లో ఉన్న ప్రపంచంలోకి పాల్ ఇదిగో వారు నీ కోసం తను ప్రజెంట్ చేసినప్పుడు ఎంత స్టడీ చేశాడు. ఇప్పుడు మేమున్న డైవర్స్ వరల్డ్లో, ఈ 21st centuryలో, దట్టు ఇండియాలో భిన్నమైన మతాలు, అభిప్రాయాల మధ్యన, భిన్నమైన ఐడియాలజీస్ మధ్యన, సంస్కృతుల మధ్యన, కల్చర్స్ మధ్యన ప్రభు గురించి, అది కూడా ఎక్స్క్లూసివ్గా ఈయన మాత్రమే అనే కాన్సెప్ట్ని మేము ఎస్టాబ్లిష్ చేయాలంటే మేము ఎంత ఎక్విప్ అవ్వాలి ప్రభు. ఇది కదవా మాకు గిఫ్ట్స్ ఉన్నాయి, పలానా గిఫ్ట్ ఉంది, నాకు టీచింగ్ గిఫ్ట్ ఉంది, నాకు ఇదిగో ఎవాంజలిజం గిఫ్ట్ ఉంది అని ఎవరైతే అనుకుంటున్నామో ప్రభా, ఎక్విప్ అవ్వడానికి మేము ఎంతవరకు మా యొక్క టాలెంట్స్ని, మా ఎబిలిటీస్ని, మా స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి మేము ఎంతవరకు కష్టపడతా ఉన్నాం. నాకు బోధించండి, నడిపించమని అడుగుతా ఉన్నాం. ప్రతి బిడ్డని చేతికి అప్పు చెప్తా ఉన్నాం. మాతో మాట్లాడండి. ఇది కదవా నీకు భిన్నమైన ప్రభా, నీకు వ్యతిరేకమైన అనేకమైన అభిప్రాయాలు ప్రపంచంలో ఉన్నాయి. అవన్నిటిని సరిచేసి క్రీస్తు యొక్క పాదాలు తీసుకొచ్చి మేము పెట్టే బాధ్యత మాకుంది. ఎందుకంటే మీ లోకానికి వెలుగ్గా ఉన్నాం. ఒక కౌంటర్ కల్చర్ని క్రియేట్ చేయడానికి ప్రపంచంలో ఉన్నామనే సంగతి మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఇది కదవా ఈ మాటలు బిడ్డల యొక్క హృదయాల్లో నాటింపు చేసి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.